దేవుడు మన జీవితాలని మార్చులాగిన ఆయన కృప మన మీద నింపబడులాగిన, ఆయన కృపలో మనము దినదినము వర్ధిల్లులాగిన, అభిషేకంలో, మహిమలో, సామర్థ్యంలో, దేవుడు అనుగ్రహించే ప్రతి వరములో, ప్రతి ఫలములో మనము ఎల్లప్పుడూ వేరుపారిన వారమై, నిండిన వారమై, నింపబడిన వారమై ఉండలాగిన ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తుదాం. రెండు చేతులు పైకెత్తి, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. లెట్ us pray for 2 minutes. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరం కూడా. 2 minutes of prayer. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పరిశుద్ధాత్ముడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, ఘనుడా నీకు వందనాలు ప్రభా. మహాశక్తివంతుడా నీకు వందనాలు ప్రభా. నీ నామము ఘనమైనది ప్రభా. నీవు అద్భుతములు చేయవాడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు చేయవాడవు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మేము ప్రార్థించిన దానికంటే, మేము అడిగిన దానికంటే, మేము ఊహించిన దానికంటే కూడా నువ్వు అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవ అయ్యా, ఇదిగో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ బ్లెస్ ఎవ్రీబడీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి మీదకి నీ ఆత్మను విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రతి విషయంలో బహుగా ఫలించేలాగా ప్రార్థిస్తున్నానయ్యా. బహుగా ఫలించాలి తండ్రి, వారు చేసే పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి ఆలోచనలు ప్రతిదీ కూడా సఫలము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరు కూడా తండ్రి ప్రభా సామాన్యమైన సాధారణమైన స్థితిలో ఉండకూడదు ప్రభా. ఇదిగో నీవు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమని సెలవిస్తున్నావయ్యా. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించావు ప్రభా. నీ రక్తముతో మేము కడగబడ్డాము, అదే రక్తముతో మేము కొనబడ్డాము. కానీ ప్రభా ఇదిగో మేము ఈ లోకంలో సాధారణంగా జీవించకూడదు తండ్రి. లార్డ్ గివ్ us a supernatural life. అసాధారణమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. అసాధారణమైన జీవితము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామములో అసాధారణమైన జీవితాన్ని మేము జీవించుదుముగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మదేవ ఇదిగో అయ్యా, ఇది అద్భుతములు పొందుకునేటువంటి నెల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ భూమి తండ్రి ఇదిగో రక్షణను పొందుకున్నటువంటి దినం తండ్రి, విమోచనను పొందుకున్నటువంటి దినం ప్రభా, నీకు వందనాలయ్యా. అవును ఇదిగో నీవు భూమి మీద జన్మించినటువంటి తండ్రి ప్రభా. ఈ నెల కాబట్టి అయ్యా, ఈ నెలంతా కూడా మమ్మల్ని తండ్రి నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ నెలంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ నెలంతా కూడా తండ్రి ప్రభా ఇదిగో ఇంకా ఎక్కడైతే మేము పడిపోయామో తిరిగి మమ్మల్ని లేపి బలముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎక్కడైతే ప్రభా మేము బలహీన పడిపోయామో అదే సమయంలో, అదే స్థలంలో మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడే రెండంతల ఘనత మాకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లించుకొని ప్రభా. అయ్యా ఇదిగో నీ వాక్యంలోకి వెలుచుండగా ప్రభా, వినే చెవి, గ్రహించే హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా ప్రాణ ఆత్మ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అవును తండ్రి ప్రభా ఇదిగో మంచి నేలల విత్తబడిన విత్తనం ఎలాగైతే 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తుందో, మంచి నేల అనబడినటువంటి మా హృదయం కూడా మంచి నేలలాగా మార్చి తండ్రి ప్రభా, ఈ హృదయంలోకి వెళుతున్న ప్రతి వచనము, ప్రతి మాట 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించులాగిన తండ్రి ప్రభా. ఆ ఫలము మేము అనుభవించి మా తరతరములలో మేము చూసిలాగిన ప్రభా, నీ కృప, నీ సామర్థ్యమును మా మీదకి విడుదల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కూర్చుందాము, దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. సో రైట్, పోయిన వారము వాక్యం ఎంతమంది గుర్తుంది? రైట్, సాక్రమెంట్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్. వి టాక్ అబౌట్ ది హోలీ స్పిరిట్. ఈ మెసేజ్ తర్వాత, ఆఫ్టర్ దిస్ మెసేజ్ ఐ గాట్ మెనీ కామెంట్స్ బై, కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే మతంలో ఉన్న వారికి అది జీర్ణించుకోవడం చాలా కష్టం. ఇఫ్ యు ఆర్ ఇన్ ద రిలీజన్ యూ కెనాట్ డైజెస్ట్ దట్ మెసేజ్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రీస్తు మతము కోసము రాలేదు, ఆయన ఆచారాలను నెరవేర్చడానికి రాలేదు, కానీ మార్గము చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. హీ కేమ్ టు షో ఎ వే, ద వే విచ్ కెన్ లీడ్ అస్ టు హెవెన్. హల్లెలూయా. హెవెన్, నాట్ ఓన్లీ హెవెన్, మరి పరలోక రాజ్యం ఒకటే కాదు. పరలోక రాజ్యం అనేది అల్టిమేట్ గోల్, మన జీవిత లక్ష్యము, మన జీవితంకి మరి మనము ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ. అయితే మరి దేవుడు మార్గము అనగా
పరలోకం వెళ్ళడానికి మాత్రమే కాదు, కానీ ప్రతి సమస్య నుంచి బయటికి రావడానికి, హల్లెలూయా, ప్రతి ఇబ్బంది నుంచి, ఎవ్రీ కన్ఫ్యూషన్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మిటీ అండ్ ప్రతిది కూడా, ప్రతి బంధకంలో నుంచి బయటికి రావడానికి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మార్గం. హల్లెలూయా. ఏం కావాలా? మార్గము. ఆ మార్గము మరి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని పొందుకొని ఉన్నామో, కలిగి ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించామో, నీవు సమస్తమైన బంధకంలో నుంచి బయటికి రావడానికి మార్గాన్ని పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా. మార్గాన్ని స్వీకరించి ఉన్నావు, మార్గాన్ని తీసుకొని ఉన్నావు. హల్లెలూయా. యూ హ్యావ్ అ వే నౌ దట్ యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఫ్రమ్ ఆల్ సిచ్యువేషన్స్, ప్రతి పరిస్థితుల నుంచి, ప్రతి సమస్యలో నుంచి, ప్రతి ఇబ్బందిలో నుంచి కూడా నువ్వు బయటికి రావడానికి క్రీస్తే మార్గము. హల్లెలూయా. హీ ఈస్ ద ఓన్లీ వే, దేర్ ఇస్ నో అదర్ వే. హల్లెలూయా. ఆల్రైట్. సో పోయిన వారం చూసాం మనము పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎవరిలో నివాసము చేయగలడు. సో ఎవరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండగలడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి లోపల నివాసము చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని? హల్లెలూయా. ఎవ్రీబడి. ఎందుకంటే వి బిలీవ్, కరెక్టే. మనము మరి నీటి బాప్టిజాన్ని కూడా నమ్ముతాము. నీటి బాప్టిజం కంటే కూడా నా వెనుక వచ్చేవాడు ఎవరంట? శక్తివంతుడు. హల్లెలూయా. యోహాను నీటి బాప్టిజం ఇచ్చాడు. అయితే అదే యోహాను సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, నాకంటే శక్తివంతుడు నా వెనుక వచ్చినాడు, ఆయన మీకు ఎక్కడ బాప్టిజం ఇస్తాడంట? అగ్నితోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్టిజం ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలో ఉన్నాము కాబట్టి మన మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉండాలి. హల్లెలూయా. కరెక్టే. నీటి బాప్టిజం ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇట్ ఈస్ నెససరీ, కంపల్సరీ. అయితే మరి నీటి బాప్టిజం తీసుకుంటేనే నేను ఎలిజిబుల్, నేను అర్హుణ్ణి అనుకోవడము పొరపాటు. నీటి బాప్టిజం తీసుకోకుండా కూడా నువ్వు అర్హుడవే. దేన్ని బట్టి? పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి, అగ్ని అభిషేకమును బట్టి. యేసుక్రీస్తును ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందిన వారే. హల్లెలూయా. యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మలో బాప్టిజము పొందిన వారే. హల్లెలూయా. పోయిన వారం చూసామా లేదా మనం? ఇవన్నీ కూడా చాలా లోతుగా చూసాము. అండ్ వి స్టడీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ రోజు కూడా సో లెట్ us కంటిన్యూ ద సేమ్ సెర్మన్. సో ఇది 4th సెర్మన్ అనమాట. సో పోయిన వారం 3 సెర్మన్లు కలిపి చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద 4th సెర్మన్, కానీ ఒకటి సెర్మన్. సో 3 చెప్పని ఈరోజు లేట్ అవ్వదు. సో ఐ ఫినిష్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇన్ టైంలో క్లోజ్ చేసేసుకుందాము. ఆల్ రైట్. అయితే ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి స్క్రిప్చర్స్ చదువుదాము. అలాగే లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ అండ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, వాట్ హ్యాపెన్స్, ఇవన్నీ కూడా మనము చూద్దాం. హల్లెలూయా. అయితే ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనమును చూద్దాం మనం. ఎఫెసియన్స్ చాప్టర్ నంబర్ 1 అండ్ వర్స్ నంబర్ 13. ఎఫెసియన్స్ చాప్టర్ నంబర్ 1 అండ్ వర్స్ నంబర్ 13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. నౌ సీ, ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే మనకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? హల్లెలూయా. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? చెప్పాలా? సో ఎనీబడి, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్? Accepting and believing Jesus. Hallelujah. That is the only qualification to receive the Holy Spirit. ఇక్కడ ఈ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి దేవుడు. మీరును సత్యవాక్యమును అనగా, అంటే సత్యవాక్యం అంటే వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్? వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్? సత్యవాక్యం అనగా ఏంటి? సత్యవాక్యం అనగా ఏంటంటే ఇక్కడ మరి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. అనగా అంటే సత్యవాక్యం అంటే ఏంటంట? సత్యవాక్యమును విని, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు యందు విశ్వాసము ఉంచామో, ఏ ఆత్మతో ముద్రించబడ్డామో? వాగ్దానము చేయబడిన ఆత్మ అంట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానము చేశారు మనకి. ఏం వాగ్దానం చేశారు? ఇదిగో నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, మిమ్మల్ని అనాథలుగా నేను వదిలిపెట్టారు. హల్లెలూయా. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ
అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా విడువను. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇస్తున్నారు. హల్లెలూయా. ఏ వాగ్దానము? అందరి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం అనండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మరి మనకి దేవుడు లేడు అనుకోవాలి మనం. అరే మన దేవుడు వెళ్ళిపోయాడు, ఇంకా దేవుడు మాతో పాటు ఉండే కొన్ని రోజులు మాతో పాటు ఉన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు, వెళ్ళిపోతున్నారు, ఇక మేము అనాథలమేమో అనుకోకుండా ఆయన ఏం చేశాడంట? ఆయన వెళ్ళి వేరొక ఆదరణకర్తని పంపించాడంట. హల్లెలూయా. ఈ ఆదరణకర్త ఎక్కడ ఉంటాడు? మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. హల్లెలూయా. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఎందుకు ఇప్పుడు దేవుడు రెండు చెప్పాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు అని? దేర్ ఆర్ 2 థింగ్స్. అవునా కదా? రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆయన ఇంకా మరణించలేదు, సిలువ గుండా వెళ్ళాడా? సిలువ గుండా వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? లోపల నివసించే ఆస్కారం ఉందా? లేదు. ఎక్కడుండాలి? తోడుగా ఉంటాడు. ఎందుకు లోపల ఉండాలి అంటే నువ్వు ఎలాగ ఉండాలా? పరిశుద్ధునిగా ఉండాలి. యు నీడ్ టు బి వెరీ హోలీ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధునిగా ఉంటే తప్ప నువ్వు పరిశుద్ధాత్మ నీ లోపల నివాసము చేయలేడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, మీకు సహాయంగా ఉంటాడు. ఎందుకంటే నేను ఎత్తబడలేదు కాబట్టి. ఒకసారి నేను ఎత్తబడిన తరువాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వస్తాడు? మీ లోపలికి వస్తాడు. హల్లెలూయా. హి విల్ బి ఇన్ యూ. హల్లెలూయా. రెండు కూడా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి బైబిల్ని. అలా సాధారణంగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఒక టెక్స్ట్ బుక్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. హల్లెలూయా. పాత నిబంధనల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు లోపల నివసించేవాడా, వారి పైకి వచ్చేవాడా? చెప్పాలా? కాన్ఫిడెంటా? ఐ యు ష్యూర్? ఆల్రైట్, కరెక్ట్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వారి ప్రవక్తలు కానీ, గొప్ప గొప్ప దైవజనులు కానీ, యాజకులు కానీ, రాజులు ఎవరైనా, ఈవెన్ డేవిడ్, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి వచ్చేవాడు. అందుకే దావీదు ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? నీ సన్నిధి నుంచి నన్ను గెంటి వేయొద్దు, పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి. హల్లెలూయా. అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఎందుకు? లోపల ముద్రించబడి లేడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 51వ కీర్తన 11వ వచనం చదువుదాం. 51 Psalms number 51 and verse 11. Come on, read that. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఎక్కడ నుండి? నా లోపల నుంచా, నా యొద్ద నుండా? రీడ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు నా లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయొద్దు అంటున్నాడా, నా యొద్ద నుంచి తీసివేయొద్దా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు లోపల ఉన్నాడా, దావీదుతో ఉన్నాడా? దావీదు ఎవరు? దేవుడు హృదయానుసారుడు. అవునా కదా? ఈజ్ అ గ్రేట్ కింగ్. హృదయానుసారుడు అయినప్పటికీ కూడా, మరి అంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా, దేవుడి యొక్క హృదయం తెలిసిన వాడు అయినప్పటికీ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? అంటే దేవునికి హృదయానుసారంగా ఉన్న ఎంత మంచి పనులు చేసినా కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. దర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్ దట్ యు నీడ్. ఏంటది? ఆయన రక్తము. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఒక క్వాలిఫికేషన్. హల్లెలూయా. రక్తము లేకపోతే నువ్వు ఎంత గొప్ప దైవజనుడివైనా, నీ జీవితాన్ని పూర్తిగా త్యజించేసినా కూడా, జీవితం దేవుడి కోసం ఏదైనా చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను అన్నప్పటికీ నీకు రక్తం కనుక లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నివాసము చెయ్యలేడు. హల్లెలూయా. హీ కెనాట్. ఈరోజు మనకు ఉన్నటువంటి ధన్యత ఏంటో తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడ్డాము కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కాదు, మనలో నివాసము చేస్తాడు. హీ ఈజ్ ఇన్ us టుడే. హల్లెలూయా. ఎలాగ ఉన్నాడు చూడండి. మళ్ళీ ఎఫెసియన్స్ రాసిన పత్రిక వచ్చేద్దాం. ఎఫెసియన్స్, ఇవన్నీ రాసుకుంటున్నారా? యు నీడ్ టు రైట్ ఇట్ డౌన్ ఆల్ ది థింగ్స్. రాసుకోవాలి కంపల్సరీగా. ఈ వచనాలన్నీ కూడా రాసుకోవాలి.
మొదట మీకు ఇచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడి. ఎప్పుడు వాగ్దానం చేశారు? ఎవరు వాగ్దానం చేశారు? యోహాను సువార్త 14:16 వచనంలో ఏముంది? అక్కడ వాగ్దానం చేయబడిన ఆత్మ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్నారు. ఇదిగో నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? వాగ్దానం చేస్తున్నారు. ఐ వాంట్ టు గివ్ యూ ది హోల్ స్పిరిట్ బట్ నాట్ నౌ, ఇప్పుడు కాదు, నేను వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. రక్తము కార్చిన తర్వాత, ఆ రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు. హల్లెలూయా. ఆల్రైట్. నంబర్ 2 రిఫరెన్స్ ఏం చూసాము? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు ఒకప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. అంటే దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా యొద్ద నుంచి తీసివేయకు. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప! ఇప్పుడు దావీదుని మించినటువంటి గొప్ప భక్తుడు బైబిల్లో ఉన్నారా ఇంకెవరైనా? దావీదుని మించిన గొప్ప భక్తుడు ఎవరు? ఈవెన్ మోసెస్ ఫెయిల్డ్. దావీదు కూడా ఫెయిల్ అయిపోయాడు. కానీ దావీదు దేవుడి యొక్క హృదయమును తెలిసినవాడు కాబట్టి మళ్ళీ దేవునితో హత్తుకున్నాడు. హల్లెలూయా. ఫెయిల్ అయినప్పటికీ కూడా, చాలాసార్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా మళ్ళీ పరిశుద్ధాత్మ నా దగ్గర ఉన్నాడు కాబట్టి నేను బయటికి రావాలా అని పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ప్రార్థించి మళ్ళీ సరైన మార్గంలో నడిచేవాడు. హల్లెలూయా. అవునా కదా? అంటే చూడండి, ఇప్పుడు అంత గొప్పవాడైనప్పటికీ కూడా, ఎందుకే చూసారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రం నుంచి వచ్చారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశంలో నుంచి రావడానికి ఇష్టపడుతున్నాడు. బికాస్ ద డేవిడ్ ఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు కాబట్టి ఆ గోత్రం నుంచి, అంటే దావీదు వంశంలో నుండి రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడుతున్నారు అక్కడ. మరి అలాంటి వ్యక్తి కూడా పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? యొద్ద. యు సీ దట్. పక్కలో చెప్పండి, నువ్వు ఎంత అదృష్టవంతుడు అనండి. యస్ సో బ్లెస్డ్. హల్లెలూయా. అంటే దావీదు కంటే కూడా ఈరోజు నీకు ఎక్కువగా కృప ఉందా లేదా? దావీదు యొద్ద ఉంది, కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ లోపల నివాసము చేస్తున్నాడు. హల్లెలూయా. వాట్ ఎ ప్రివిలేజ్. అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత సంఘము మహాశక్తివంతమైనది. హల్లెలూయా. క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత క్రైస్తవుడు మహాశక్తివంతుడు. హల్లెలూయా. ఈజ్ మోర్ పవర్ఫుల్. అంటే సింహాన్ని చీల్చివేసిన దావీదు కంటే కూడా, ఎలుగుబంటిని చీల్చివేసిన దావీదు కంటే కూడా ఇక్కడ కూర్చున్న మనము గొప్పవారము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు ఆర్ గ్రేటర్. సింపుల్. హల్లెలూయా. ఇందులో లాజిక్ ఏమి లేదు. దేర్ నో లాజిక్ ఇన్ ఇట్. హల్లెలూయా. ఇట్స్ అ సింపుల్ థింగ్ బట్ యు నీడ్ టు అండర్స్టాండ్. నాటి నుండి ఎప్పుడైతే సమయాలు వచ్చి దావీదును అభిషేకించాడో, బైబిల్ గ్రంథంలో రాయబడి, నాటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి బలముగా వచ్చెను, లోపలికి కాదు, అతని మీదకి బలముగా వచ్చెను. కాబట్టి బలమైన కార్యములు చేస్తాడు. ఇప్పుడు దావీదు మీదికి పరిశుద్ధాత్మ దేవుడే వస్తే, బలమైన కార్యములు చేస్తే, పరిశుద్ధాత్మ దేవుని ముద్రించబడిన నీవు నేను ఎంత గొప్ప అద్భుత కార్యములు చేయాలి, ఇంకెంత శక్తివంతంగా జీవించాలి. హల్లెలూయా. సంఘానికి అర్థం అవ్వట్లేదు, క్రైస్తవులకు అసలే అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటి బైబిల్, ఏం చెప్తుండే బైబిల్, దేవుడు ఏంటి, ఈ బైబిల్ గ్రంథం ఏంటి? వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ గివింగ్ టైమ్ టు గాడ్. మన దేవుడికి సమయము ఇవ్వట్లా, దేవుడి యొద్ద నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరైతే దేవుడి యొద్దకు వచ్చి శిష్యులు అడిగారు, అప్పుడు వారితో చెప్తాడు, ఈ మర్మములు, పరలోక రాజ్యానికి సంబంధించిన మర్మములు తెలుసుకొనుట మీకు మాత్రమే అనుగ్రహించబడింది అంటాడు. హల్లెలూయా. కొన్ని వేల మంది వింటారు ఉపన్యాసం చెప్పినప్పుడు, మరి పారబుల్ చెప్తాడు దేవుడు, అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పినప్పుడు కొన్ని వేల మంది వింటారు. వేల మంది విన్నప్పుడు ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రారు. మరి వారికి అర్థమైందో కాలేదో వాక్యం తెలియదు, కానీ ఆయనతో 3.5 సంవత్సరాలు జీవించినటువంటి శిష్యులు, అడుగడుగున ఆయనతో ఉన్నవారు, జీవితకాలం అంతా ఆయనతో ఉన్నటువంటి శిష్యులకు మాత్రమే డౌట్ వచ్చింది, ప్రభువా అసలు ఏంటి వాక్యము, నాకు అర్థం కాలేదు. అంటే మీకే అర్థం కాకపోతే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఇంకా విన్న వాళ్ళకి అర్థమైందా? కాలే. ఇప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి ఆయన అడుగుతున్న, ప్రభువా ఈ వాక్యం యొక్క మర్మము, అర్థము మాకు తెలియచేయండి. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులకే అర్థం కాకపోతే అన్ని వేల మంది విన్నారు, వారికి అర్థమైందా? ఇప్పుడు ఆ వాక్యం వినేసి వెళ్ళిపోయారు వాళ్ళగా, వాళ్ళకి అర్థం కాలా. కాబట్టి దేవుని గురించినటువంటి మర్మములు, దేవుని గురించిన జ్ఞానము వారికి దొరుకుతుందా?
ఎవరికి దొరుకుతుంది? ఎవరైతే మళ్ళీ చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని వచ్చి, ప్రభా ఈ వాక్యం విన్నాను, ఈ వాక్యం చదివాను, ఇది ఏంటి ప్రభా అని ఆయనకు సమయం ఇచ్చి ఎవరైతే ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళని చూసి, ఇదిగో నీకు అనుగ్రహించబడి ఉన్నది అంటాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. నౌ ఇట్ ఈస్ ద టైమ్ దట్ ఈస్ గివెన్ టు యూ, బికాస్ నువ్వేం చేస్తావు? ఒక క్వాలిటీ సమయం తీసి దేవుడికి ఇచ్చావు. ప్రభా ఈ వాక్యం నాకు బోధించు, దీని విషయమే నాకు బోధించు ప్రభా, నేను ఇంకా తెలుసుకోవాలి లోతుగా, ఏంటి వాక్యము, దీన్ని నాకు లోతుగా బోధించు ప్రభా అని ఆయన దగ్గరికి వెళ్ళి సమయం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాని గురించి బోధిస్తాడు. శిష్యులకు బోధించాడా? బోధించాడు. ఆ వాక్య మర్మం ఏంటో, ఆ విత్తనాలు అంటే ఏంటి, ఆకాశ పక్షులు అంటే ఏంటి, మంచి నేల అనగా ఏంటి, రాతి నేల అంటే ఏంటి, ముళ్ళ నేల అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ చక్కగా వారికి విశదీకరించి చెప్పాడు. అప్పుడు వారికి అర్థమైంది. మరి వేరే వాళ్ళకి అర్థమైంది అంటారా? విన్న 1000 మందికి అర్థమైందా? హల్లెలూయా. సంఘంలో చాలామంది వాక్యం వింటారు, అద్భుతం జరగట్లేదండి, వాక్యం మాత్రం చెప్తున్నారు. ఎందుకు జరిగింది అద్భుతము? దేవుడి దగ్గరికి వస్తే కదా, మళ్ళీ సమయం ఇస్తే కదా దేవుడికి. ప్రవ్వా వాక్యం గురించి మర్మం విన్నాను, నేను ఈ అద్భుతం గురించి విన్నాను, ఈ అద్భుతం నిజమేనా, నా జీవితంలో ఇది జరుగుతుందా ప్రభా అని ఆ వాక్యం నీతో ధ్యానించినప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా ప్రార్థిస్తే అద్భుతాలు తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అద్భుతాలు బయటకు వచ్చేస్తాయి, ఆశ్చర్యకరాలు బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా. సైన్స్ విల్ కమ్ అవుట్, miracles will come out, but we don't give time to God. మనం దేవుడికి సమయం ఇస్తున్నామా? మరి ఎంతమంది రోజు 1 గంట బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తారు? 1 hour డైలీ, 1 hour. యు సీ దట్. నీకేం కావాలి? ప్రభా 1,00,000 రూపాయల ఉద్యోగం, ప్రభా యేసు నామములో 1,00,000 రూపాయలకు వచ్చును గాక, ప్రార్థిస్తావు. You will pray, but you don't give time. కరెక్టే. ఇప్పుడు నువ్వు టైం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది నీకు? దేవుడు బోధిస్తాడు, ఇదిగో ఇది ఇలాగ అడగాల, ఇది ఇలాగ పొందుకోవాలా, దిస్ ఇస్ ద వే దట్ యూ కెన్ గో. ఇక్కడ వెళ్తే ఇదిగో నీకు ఉద్యోగం వస్తుంది, ఇక్కడ వెళ్తే ఈ కంపెనీలో నీకు మంచి జాబ్ ఇస్తాడు. అక్కడ 1,00,000 మంది ఉన్నా సరే నేను నీతో ఉన్నాను కాబట్టి 1,00,000 మందికి రాని ఉద్యోగం నీకు ఇస్తా అంటాడు దేవుడు. హల్లెలూయా. when you give time to God, God will speak to you. హల్లెలూయా. ఒక అలవాటు చేసుకోవాలి, ప్రతిరోజు ఏదో ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో బైబిల్ ధ్యానించడము, ప్రార్థించడము, ఆరాధించడము దేవుణ్ణి. 1 గంట, 1 hour డైలీ. సీ హౌ యువర్ లైఫ్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఎలాగా నీ జీవితం మారిపోతుందో చూడండి, ఎలాగ నువ్వు జీవితంలో అనేకమైన కార్యములు చూస్తావో చూడండి. హల్లెలూయా. కానీ ఇది మనం దేవుడికి సమయం ఇవ్వడంలో ఏమైపోయాము? విజయవంతంగా ఫెయిల్ అయిపోయాం. సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్. We are successfully failed. Hallelujah. All right. So no problem. ఎందుకు ఇదంతా చెప్తాను తెలుసా? మనం సమయం ఇవ్వాలి. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి కొంచెం సమయమైనా దేవుడికి కూడా మొదలు పెడతాను. హల్లెలూయా. చెప్పండి, దేవుడికి కూడా మొదలు పెడతాను. స్టార్ట్. ఇప్పుడు మొదలు పెట్టండి దేవుడికి సమయం, మంచి క్వాలిటీ టైం. దేవుడికి కూడా మొదలు పెట్టినప్పుడు అది నెమ్మదిగా పెరుగుతుంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు. వాక్యం యొక్క మర్మములు తెలుసుకోవడం మొదలు పెడితే నువ్వు బైబిల్ చదవడం ఆపేయలేవు. తెలుసా? వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు కనుక తీసుకోవడం మొదలు పెడితే యు నెవర్ స్టాప్ టు రీడ్ ద బైబిల్. హల్లెలూయా. ఎందుకు మనం బైబిల్ చదవలేకపోతుంది తెలుసా? దాంట్లో ఉన్న మర్మము, లోతు మనకు తెలియదు కాబట్టి. అందుకే చదవం, ఒక టెక్స్ట్ బుక్ లాగా చూస్తాం, దాన్ని ఒక మత గ్రంథం లాగా చూస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే దాంట్లో నుంచి శక్తిని పొందుకోవడం మొదలు పెడతామో, బైబిల్ గ్రంథం నుంచి జీవాన్ని పొందుకోవడం మొదలు పెడతామో, అప్పుడు అద్భుతాలు జరగడం మొదలైతాయి. హల్లెలూయా. నీకు ఇష్టం పుడుతుంది దేవుడి పైన, ఇంకా నేను బైబిల్ చదవాలి, ఇంకా అద్భుతాలు పొందుకోవాలి, ఇంకా ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలి, ఇంకా అద్భుతంగా జీవించాలి. హల్లెలూయా. యు విల్ లెర్న్. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? సో మళ్ళీ చెప్పండి అందరూ, ఈ రోజు నుండి కనీసం ఒక 1/2 hour అయినా దేవుడికి ఇస్తాను. తీర్మానం ఎంతమంది తీసుకున్నారు? ఇప్పుడు చెయ్యొద్దండి, నా దగ్గర చెయ్యొద్దు. సరే, ఐఎమ్ నాట్ యువర్ రెస్పాన్సిబుల్. నేను కేవలము వాక్యాన్ని అందించేవాడనే. ఇప్పుడు నీ చెయ్యి ఎవరి ఎదురు ఎత్తాలో తెలుసా? ఇప్పుడు ఎత్తండి చెయ్యి. సీ, గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ హ్యాండ్. దేవుడు నీ హస్తమును చూస్తున్నాడు. సో గివ్ టైం. పక్కలో చెప్పండి, కనీసం ఒక్క 1/2 hour అన్న దేవుడికి ఇవ్వండి. క్వాలిటీ టైం. హల్లెలూయా.
టేక్ ఆఫ్ ది క్వాలిటీ టైం. దేవుడికి ఏదైనా ఇస్తే ఎలాగ ఇవ్వాలి తెలుసా? ప్రశస్తమైనది ఇవ్వాలి. ప్రశస్తమైనది. సమయం లేదు, ఈరోజు చాలా బిజీ అనుకున్నావా, ఆ రోజు సమయం ఇచ్చి చూడు. అట్లీస్ట్ గివ్ హాఫ్ అన్ అవర్. సి, ఆ బిజీగా దేనికోసమైతే నువ్వు బిజీగా ఉండి అంత కష్టపడి శ్రమ పడుతున్నావో దానిని మించిన ఐశ్వర్యము ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ ద్వారా దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. బికాస్ ఆఫ్ దట్ వన్ హాఫ్ అన్ అవర్ గాడ్ కెన్ గివ్ యూ. హల్లెలూయా. బికాస్ దట్ ఈస్ ద క్వాలిటీ టైం యు బ్రింగ్. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ సంథింగ్? ఆల్రైట్, ఓకే, చదువుదాం. ఎక్కడ చదువుతున్నాం మనము? ఎఫెసియన్స్ చాప్టర్ నంబర్ 1 and verses 13. 13. హల్లెలూయా. చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. రైట్, ఇది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? మీకు అర్థమైంది కదా? ఎందుకంటే మేబీ ఒక 20 minutes నుంచి దీని గురించి చెప్తున్నాను. వాగ్దానం చేయబడిన ఆత్మ ఏంటి? నా మైక్ తీసుకుని నన్ను కొట్టుకోవాలి. వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రామిస్? ఎవరు ప్రామిస్ చేశారు? ఎక్కడ ప్రామిస్ చేశారు? ఎవరితో ప్రామిస్ చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏం చేస్తున్నారు? వాగ్దానం. ఏం వాగ్దానము? ఇదిగో నేను తండ్రి వద్దకు వెళుతున్నా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ యొద్దకు పంపిస్తాను, ఆయన మీ యొద్దను మీ లోపల నివాసము చేయును. హల్లెలూయా. ఇది వాగ్దానము దేవుడు మనకు చేసింది. ఎంతమందికి చేశాడు? లోకముతో చేశాడు. హల్లెలూయా. నాట్ ఓన్లీ వన్ క్రిస్టియన్స్, ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్, ప్రతి ఒక్కరితో, లోకంలో ఉన్న ప్రతి మనిషితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. అయితే ఈ ఆదరణకర్త నీ లోపల ఉండాలి అంటే నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ దట్ యు నీడ్? విశ్వాసం. అందరు విశ్వాసం అనండి. విశ్వాసము. ఈ విశ్వాసం ఎలాగ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మొదటిసారి నువ్వు రక్షణ సువార్తను విన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది విశ్వాసం నీకు? మొదటిసారి నువ్వు ఎప్పుడైతే రక్షణ సువార్తను వింటామో. ఇప్పుడు రక్షణ సువార్తను ఎన్నిసార్లు వింటారు మనిషి? ఒకసారి వింటాడు, అవునా? ఆ తర్వాత యేసుక్రీస్తు యందు విశ్వాసము పెంచుకుంటాము. ప్రతిరోజు కూడా విశ్వాసాన్ని పెంచుకుంటాము. రక్షణ సువార్త అనేది ఏంటి? నీ యొద్దకు మొదటిసారి వచ్చినటువంటి సువార్త. ఎవరో వచ్చి చెప్పారు నీకు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి, లేదంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన లోకరక్షణ, ఆయన తప్ప దేవుడు లేడు అని ఎవరో ఒక్కరు నీకు సువార్త చెప్పారా లేదా? నువ్వు టీవీలో చూస్తున్నావా, కరపత్రాలు చూస్తున్నావా, లేదంటే దైవజనుడు చెప్పారా, నీ స్నేహితులు చెప్పారా, పక్కలు ఎవరో ఒక్కరు నీకు చెప్తానే నువ్వు దేవుడిని అంగీకరించావు. అవునా కదా? అంతేనా? లేదంటే స్పెషల్గా ఇంకెవరైనా వచ్చి చెప్పారా నీకు? ఎవరు చెప్పలేదు కదా, ఎవరు ఒక్కరు. అంటే నువ్వు రక్షణ సువార్తను ఏం చేశావు? విన్నావు. ఏ రక్షణ సువార్త అంటే ఏంటి? క్రీస్తు నా నిమిత్తము చనిపోయి నా నిమిత్తము తిరిగి మళ్ళీ లేచాడు, నా పాపములన్నీ కూడా ఆయన సిలువలో తీసివేశాడు అని నమ్మడమే రక్షణ సువార్త. హల్లెలూయా. దాన్ని నీకు ఎప్పుడు చెప్తారు? మొదటిసారి చెప్తారు. ద ఫస్ట్ టైం వెన్ యూఆర్ లిసనింగ్ ది గాస్పెల్. హల్లెలూయా. చూడమ్మా, ఆయన నీ పాప నిమిత్తం చనిపోయాడు, ఆయన నిమిత్తము మరణించాడు, ఆయన నీ పాపములన్నీ క్షమించేశాడు, నీ విమోచన పొందుకున్నావు. ఆయన దగ్గరికి వస్తే ఆయన పాపములన్నీ క్షమించేసి నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తాడు, నిన్న కుమార్తెగా స్వీకరిస్తాడు అని మొదటిసారి విన్నావా? అది రక్షణ సువార్త. దట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు రక్షణ సువార్త రోజు వింటావా? రోజు వచ్చి చెప్తారా నీ దగ్గరికి? ప్రతిరోజు నేను అనేది చెప్తున్నాను నీకు, చెప్పను కదా. అంటే రక్షణ సువార్త ఎప్పుడు విన్నాము? మొదటిసారి. అప్పుడు అంటే చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు నీ లోపలికి? ఎప్పుడైతే మొదటిసారి నువ్వు రక్షణ సువార్తను విన్నావో అప్పుడే, ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసారు నీ మీదకి. హల్లెలూయా. అయినా సరే మనం ఏం చేస్తాము? 40 రోజులు ఉపవాస ప్రార్థన. ఎందుకు? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి. How can we pray? అంటే చూడండి, ఏం ప్రార్థన చేస్తున్నాం మనము? పొందుకున్న దాని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఏదైతే మనం పొందుకున్నామో, ఏదైతే దేవుడు మనకు ఆల్రెడీ అనుగ్రహించాడో దాని నిమిత్తమే మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నేను ఇచ్చేసాను కదా, ఇంకెన్నిసార్లు ఇవ్వాలి? ఆల్రెడీ నీ లోపల ఉంది అది. హౌ మెనీ టైమ్స్ ఐ వాంట్ టు గివ్ యూ. అలా ఇంకెన్నిసార్లు ఇవ్వాలి నీకు? నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఎక్స్పీరియన్స్ కాదు. ఎక్స్పీరియన్స్తో నీ లోపల ఉండడు. నువ్వు
ఎమోషనల్గా నీలోపల ఉండడు. చాలామంది ప్రార్థన ఎమోషనల్ అవుతాం, కరెక్టే. ఎమోషనల్ అయినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటే తప్పు. నేను ఈరోజు చాలా ఎమోషనల్ అయ్యాను ప్రార్థనలో, నాకు మంచిగా అనిపించింది. ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చాడు కాబట్టి ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్ అనుకుంటే తప్పు. దట్స్ అ రాంగ్ థింగ్. హల్లెలూయా. ఇట్స్ అ రాంగ్ యాటిట్యూడ్, రాంగ్ కాన్షియస్. నువ్వు ఎక్స్పీరియన్స్ అయినా, ఎమోషనల్గా ఫీల్ అయినా, ఫీల్ అవ్వకున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎమోషనల్గా నీలో ఉంటాడా, విశ్వాసంతో నీలో ఉంటాడా? విశ్వాసం. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ జీసస్ స్పిరిట్ ఈస్ ఇన్సైడ్ మీ, దట్స్ ఇట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వచనంలో ఒకటి చిన్నదే వచనము, కానీ అందులో చాలా అర్థాలు దాగి ఉన్నాయి, చాలా మర్మములు దాగి ఉన్నాయి అందులో. హల్లెలూయా. ఒకటే స్క్రిప్చర్ చిన్నది, 13వ వచనం చిన్నదే, కానీ దాంట్లో ఎన్ని ఉన్నాయి? మొదటిది వాగ్దానం చేయబడిన ఆత్మ, రెండవది సత్యవాక్యము, రక్షణ సువార్త, పరిశుద్ధాత్మలో ముద్రించబడము. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒకే ఒక రిఫరెన్స్లో ఉన్నాయి. సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంది, దాటేస్తావు దాన్ని. స్టడీ చేయవు దాని నిమిత్తమై, ధ్యానించవు దాని నిమిత్తమై. హల్లెలూయా. అర్థమవుతుందా? కాదు. వీ కెనాట్ అండర్స్టాండ్. హల్లెలూయా. అంటే ఒకసారి ఇప్పుడు మనకు వాక్యం కూడా అర్థం అవ్వాలంటే ఏం చేయాలి తెలుసండి? ఒక్కసారైనా బైబిల్ చదివి ఉండాలి. ఒక్కసారైనా బైబిల్ అంతా కంప్లీట్గా చదివి ఉంటే అప్పుడు చెప్పే వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని స్క్రిప్చర్స్ ఓపెన్ చేసి చూపించలేను కదా నేను చెప్పినప్పుడు ఈ స్క్రిప్చర్ పలానా చోట ఉంది అని నీకు ఐడియా రావాలి. నేను గెట్ అన్ ఐడియా. హల్లెలూయా. దాని నిమిత్తం ఏం చేయాలి? నువ్వు బైబిల్ జీవితంలో కనీసానికి ఒక్కసారైనా కంప్లీట్ చేయాలి. ఎవరైనా ఒక్కసారైనా కంప్లీట్ చేశారు ఇక్కడ? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరైనా చదివారా? గాడ్ బ్లెస్ యూ. పక్కలో చెప్పండి, దేవుడి ఆశీర్వాదం మీద మెండుగా ఉండునుగా కానండి. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలో ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటారు. నేను ఇప్పటి నుంచి ఇది చేస్తాను బలంగా ఆ రోజు అనుకుంటాం. దృఢంగా మనసుని దృఢపరచుకొని ఐ విల్ డూ దిస్. ఇప్పుడు ఏదో అనుకోకుంటే ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సిన వాగ్దానం ఏంటో నేను చెప్తున్నాను. ఏం తీసుకోవాలి తెలుసా? నేను బైబిల్ ఒకసారి కంప్లీట్ చేస్తాను. ఏది ఏమైనా సరే ఒక 4 నెలలు 3 నెలల సమయం తీసుకొని 3-4 నెలల్లో ఒక్కసారి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తం చదివేస్తాను. ఒక తీర్మానం తీసుకోండి. రీడ్ ద బైబిల్, దెన్ యూ విల్ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యంలో ఉన్న సామర్థ్యం ఏంటి, దేవుడి వాక్యంలో ఉన్న శక్తి ఏంటి. హల్లెలూయా. నాకు 13-14 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. కనిపించి మాట్లాడడానికి ముందు, అప్పుడు ఇంకా కనిపించి మాట్లాడడానికి ముందు ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి సువార్త చెప్పాడు. సేమ్ ఏం సువార్త చెప్పాడు? క్రీస్తు నిమిత్తము చనిపోయాడు. మా అమ్మకి సువార్త చెప్పారు. మా అమ్మకి మా అమ్మ పద్మశాలి అంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుళ్ళ భక్తిలో 300 మంది దేవుళ్ళు, మాకు 300 పేరు కూడా తెలియదు, కానీ పూజించేవాళ్ళు. ఆ పూజ చేయడానికి మా అమ్మకి 1 అవర్ పట్టేది, గంట. ఒక్కొక్క పేరు మాట్లాడడానికే, ఈ పేరు, ఆ పేరు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, అలా మాట్లాడడానికే గంట పట్టేది. ఈ గంట స్కూల్కి వెళ్ళే వాళ్ళు, మా నాన్న ఆఫీస్కి వెళ్ళాలా, అందరు కాసుకొని చూసిన వాళ్ళకి ఎప్పుడు వచ్చి టిఫిన్ పెడుతుందా అని. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు టిఫిన్ పెడుతుంది. ఈ టిఫిన్ పెడితే మేము స్కూల్కి వెళ్ళాలి, మా నాన్న ఆఫీస్కి వెళ్ళాలి. అలా చూసేవాళ్ళం. ఈమెం బయటికి రాదు. ఎందుకు? భక్తి, విపరీతమైన భక్తి. ఇలాంటి భక్తిలో ఉన్నప్పుడు ఒకరోజు ఆమె పూజలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి టక డోర్ కొట్టాడు. మాకే టిఫిన్ పెట్టదు, అక్కడ డోర్ కొడితే తీస్తారా? ఎవరు వచ్చి డోర్ కొడితే? అక్కడ ఆఫీస్కి వెళ్ళే మా నాన్నకే టిఫిన్ పెట్టదు, మాకు స్కూల్కి వెళ్ళే మాకే టిఫిన్ పెట్టదు అని డోర్ కొడితే తీసిందా? ఆయన కొడితేనే ఉన్నాడు వచ్చి టక. కోపం వచ్చేసి విసుకొచ్చేసి డోర్ తీసింది. ఇలా ఎవడ నువ్వు అన్నట్టు తీసింది, అంటే అనలేదు కానీ అలా అంత ఆవేశంతో డోర్ తీసింది అనమాట. ఎవరు? మా అమ్మ గురించి చెప్తున్నాను. తీసరికి ఎవరు ఉన్నారు తెలుసు? అక్కడ బైబిల్ పట్టుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్ పట్టుకుంటే ఆ వ్యక్తిని చూసి డోర్ తీసేసరికి ఆయన కనిపిస్తే ఆయన మాట్లాడి మొదలుపెట్టాడు. అమ్మ, యేసుక్రీస్తు ప్రభువారు మీ పాప నిమిత్తం చనిపోయారు, ఆయన నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన తప్ప వేరే దేవుడు అంటే ఇంకొక 2 మాటలు మాట్లాడి ఉంటే ఇంకో 2 నిమిషాలు అక్కడ ఉంటే కొట్టేదేమో.
మా అమ్మ కొట్టేదేమో, అంత కోపం వచ్చేసింది, పీక్లోకి వెళ్ళిపోయింది కోపం. అప్పుడు అంటే మాకున్న 300 దేవుళ్ళు కదా, నువ్వు కొత్తగా దేవుని తీసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు మాకు కొద్ది అక్కర్లేదు, పో బయటికి అని గెంటేసింది. అంటే చూడండి, అది ఏంటో తెలుసా, అది రక్షణ సువార్త. దట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. మొదటిసారి చెప్పింది. ఈమెకు విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి చాలా తిట్టి పంపించేసింది. పంపించిన తర్వాత పాప మా పిల్లోడు, అప్పుడు నా ఏజ్ ఉంటుంది మా పిల్లోడికి, కరపత్రం పట్టుకొని మా ఇంటికి వచ్చాడు, బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించని మా ఇంటికి వచ్చాడు. బాగా తిట్టి పంపించేసింది. పంపించిన తర్వాత కరెక్ట్గా 20 రోజులు అంట, ఎగ్జాక్ట్లీ 20 days, 20 to 25 days. ఏం జరిగింది తెలుసా, నేను, మా అన్నయ్య, మా తమ్ముడు, ఇంటికి ముగ్గురు పెద్దోళ్ళం, మేము 7 మొత్తం అన్నదమ్ములం, 7 members. మీ ముగ్గురము ఇంట్లో పెద్దవాళ్ళము గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాం. అలవాటు మాకు, స్నానం చేస్తాం. సండే వచ్చిందా లేదంటే ఏదైనా హాలిడే ఉన్నా కూడా మేము అందరం కలిసి వెళ్ళి సరదాగా స్నానం చేసి వస్తాం. సో అది మాకు అలవాటు. గోదావరి నది మాకు దగ్గరగా ఉంటుంది. స్నానం చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడో వచ్చిందో తెలియదు కానీ విపరీతమైనటువంటి ఫ్లడ్ వచ్చేసింది, వరద వచ్చేసింది, నీరు విపరీతమైన, ఆ ఒడ్లు కనిపించకుండా, ఆ ఒడ్డు ఈ ఒడ్డు కూడా కనిపించినంత పొరలి పారేటువంటి వరద వచ్చేసింది. ఆ వరదలో ముగ్గురం కూడా కొట్టుకుపోయాం. హోప్ లేదు, బ్రతికే అవకాశము లేదు, మైనస్, చనిపోయాను. మేము ఆ వరదలో కొట్టుకొని పోయాము. 1 గంట తర్వాత ఎవరో ఇంటికి వచ్చి చెప్పారంట, మీ 3 కొడుకులు చచ్చిపోయారని. వరదలో కొట్టుకుపోయారు, చచ్చిపోయారు, ఇంక అంతే అయిపోయింది, చనిపోయారు వాళ్ళు అని చెప్తే ఈమెకు అర్థం కావట్లేదు అసలు ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తి, ఏంటి అసలు. ఆమె వచ్చి చూస్తుంది, అక్కడ గోదావరి దగ్గరికి వచ్చి నది ఒడ్డున నిలబడి చూస్తుందంట. కంటికి కనిపించలేదు, వరద అంత విపరీతంగా ఫ్లో అవుతుంది. చాలామంది వచ్చి చూస్తున్నారు, ఎంతోమంది అందరికి నిలబడి చూస్తున్నారు. ఎవ్వరు కూడా దిగి సాహసం చేయట్లేదు, ఎందుకంటే వరద అంత భయంకరమైన వరద. ఆమె ఆ ఒడ్డున నిలబడ్డప్పుడు ఇంకా నా ప్రాణం ఎందుకు, 3 కుమారులు పెద్దలు, వీళ్ళు చనిపోతే ఇంకా నేను బ్రతికెందుకు అనుకొని అక్కడ నిలబడ్డప్పుడు ఆ 300 దేవుళ్ళలో ఎవ్వరు కూడా గుర్తుకురాలేదండి ఆమెకి. 300 మందిని 30 సంవత్సరాల నుంచి ఇలా ఆరాధిస్తుంది, ఎవరు గుర్తుకురాలా. ఎవరు గుర్తుకొచ్చారు తెలుసా సమయంలో, ఎవరో ఒక వ్యక్తి, అనాథ వ్యక్తి వచ్చి సువార్త ప్రకటించాడు, చూసావా, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఈయన లోకరక్షకుడు, అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పిన ఆ వ్యక్తి చెప్పిన మాట గుర్తుకొచ్చిందంట. ఆ సమయంలో గుర్తుకొచ్చి ఆమె ఒక్కటే ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయితే నా 3 కొడుకులని కాపాడు అని చెప్పి ఆమె కూడా వరదలో దూకేసింది. వరదలో దూకేసి కరెక్ట్గా 45 నిమిషాలకి 3 తీసుకొచ్చి ఒడ్డున పెట్టేసింది. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కొడతాం. యు సీ దట్. ఎలా వచ్చారు, ఎలా తీసుకొచ్చారు తెలియదు ఎవరికి, నోబడీ నోస్. అసలు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళే సాహసం చేయలేకపోతున్నారు. కానీ ఈమె ఒక స్త్రీ అయి ఉండి ఆ వరదలో దూకి 3 తీసుకొచ్చి, అది మళ్ళీ మేము ఆల్రెడీ కొట్టుకుపోయి 1 hour అయిపోయింది వరదలో, ఈమె 1 hourలో 3 తీసుకొచ్చి ఒడ్డున పెట్టేసిందంట. ఎలాగ సాధ్యము, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. యు సీ దట్. ఆ తర్వాత ఆమెను చాలామంది వచ్చి చాలా రకాలుగా అడిగారు, ఎలా చేసావమ్మా. ఆమె చెప్పిన సంబంధం ఏంటో తెలుసా, నాకు తెలియదు. ఏం చెప్పింది, ఈవెన్ ఐ డోంట్ నో, నాకు తెలియదు ఏం జరిగిందో. నాకు ఒక్కటే తెలుసు, ఏం తెలుసు, ప్రార్థన చేశాను, అప్పటి వరకు మాత్రమే తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ తర్వాత నేను ఏం చేశాను, నీళ్లు దూకానా, తీసుకొచ్చాను, నాకు తెలియదు, ఏం చేశాను నాకు తెలియదు అంట. ఈ రోజు వరకు ఇప్పుడు అడిగినా కూడా అదే సమాధానం, తెలియదు. హౌ గాడ్ ప్రొటెక్ట్స్ అస్. ఇది దర్శనం కాదు, కల కాదు, బుక్లో రాసిన చదివేది కాదు, నా జీవితంలో జరిగింది. ఇన్ మై లైఫ్. ఒకవేళ నేను ఆ రోజు కనుక ఆ పిల్లోడు వచ్చి సువార్త చెప్పి ఉండకపోతే ఇప్పటికి నేను చనిపోయి 17 సంవత్సరాలు అయింది. 17వ వర్ధంతి చేసుకునేవారు. యు సీ దట్ వై గాడ్, దేవుడు ఎప్పుడు కూడా నీ మీద కనుక ఒక ప్రణాళిక ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. హి విల్ గివ్ యు ఎ వర్డ్. ఏమిస్తాడు నీకు, వాక్యం, వాగ్దానం. ఎవరు వచ్చి మాట్లాడతారు, ఎవరు వచ్చి చెప్తారు, ఇదిగో నువ్వు దేవుని నమ్ముకో, ప్రార్థన చేయి, ఈ సమయంలో వాక్యము చదువు. ఎందుకు, ఒక్క ప్రమాదంలో నుంచి నేను తప్పించబోచున్నాను. హల్లెలూయా.
ఒకటి జరగబోతుంది, దాంట్లో నుంచి తప్పించబోతున్నాను, కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. మన మనస్సులో అనిపిస్తుంది, మన హృదయంలో మనకు ఒక వాయిస్ వినిపిస్తుంది లోపల నుండి, ప్రార్థన చేయి. 3 గంటలకి నైట్, 12 గంటలకి నైట్, 4 గంటలకి ఒక స్వరం వినిపిస్తుంది, లేచి ప్రార్థన చేయి. ఆ సమయంలో దేవుడు హెచ్చరిక చేస్తున్న నీతి, ఇదిగో రాబో ప్రమాదంలో నుంచి, రాబో సమస్య నుంచి, రాబో విపత్తు నుంచి నేను నిన్ను కాపాడుతాను. 20 రోజుల ముందు తర్వాత జరగవలసినటువంటి ఆ విపత్తు, మరణంలో నుంచి దేవుడు రక్షించడానికి ఏం చేశాడు? ముందుగా దూతను పంపించాడు. ఈ సెండ్ అన్ ఏంజెల్, ఒక దూతని పంపించి సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, నమ్ముకో ఆయనని, ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన నిన్ను రక్షిస్తాడని సువార్త ప్రకటించారు ముందుగా. హల్లెలూయా. ఆ సువార్త నమ్మకున్న ఎట్లీస్ట్ అది లోపల ఉండిపోయింది, హృదయంలోకి గుచ్చుకుందని, హృదయంలో నిండిపోయింది. హల్లెలూయా. ఏం సహాయం చేసిందా ఆ సమయంలో? 300 మంది దేవుళ్ళు సహాయం చేశారా? ఎవ్వరి పేరు గుర్తుకు రాలేదంట ఆమెకి. కానీ ప్రతిరోజు వారికి నైవేద్యాలు, వారికి హారతులు, అగరబత్తులు, అవి ఇవి ప్రతిరోజు. వాళ్ళు కదా గుర్తుకు రావాల్సింది, ఎవరు గుర్తుకు రాలే. ఎందుకు దేవుడు ముందుగా దూతను పంపించాడు? విపత్తు జరగబోతుంది, ప్రమాదం రాబోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేయి, నమ్ముకో. నీ హృదయంలో ఈ మాటలు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నావు, ఈ వాక్యం వినడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? లోకం మీదకి ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఆ ప్రమాదాలన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించడానికే ఇక్కడ తీసుకొచ్చి కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. నిన్ను రక్షించడానికే ఇక్కడ తీసుకొచ్చి కూర్చుండబెట్టి మాటలు నీకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. సో దట్ యూ కెన్ లిసన్ అండ్ ప్రే. నా పక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు రాదు. హల్లెలూయా. ఎందుకు? ప్రార్థించే మనస్సు నాకు ఉంది, వినే చెవి నాకు ఉంది. హల్లెలూయా. ఐ కెన్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సమయం ఉంటేనే సంఘానికి వస్తానండి, అవకాశం ఉంటేనే సంఘానికి వస్తాను, సమయం ఇస్తేనే, సమయం ఉంటేనే. యూ డోంట్ నో వాట్ ఈస్ కమింగ్. లోకంలోకి అనేక రకాలైన వైరస్లు రాబోతున్నాయి. ఇంకా నేను ముందు ఇప్పుడు చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను, అనేక రకాలైన వైరస్లు ఇంకా రాబోతున్నాయి. ఏలూరులో ఒకటి జరుగుతుంది సమాజం, ఇప్పటి వరకు తెలియదు ఏం జరుగుతుందో. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు జనాలు. మెనీ థింగ్స్ హ్యాపెనింగ్, డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. అలాంటివి ఇంకా అనేకం రాబోతున్నవి. కానీ వీటన్నిటిలో నుండి దేవుడు సంఘాన్ని అత్యధికంగా మహిమపరచబోచున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులని హెచ్చైన స్థానంలో పెట్టబోచున్నాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ప్రతిరోజు కూడా మహిమకరమైన వాగ్దానాలు, మహిమకరమైన వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ప్రీచింగ్ రిలీజియన్ బట్ పవర్ టు ఎస్కేప్. నేను మతమును బోధించట్లేదు, అందుకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బోధించే, ఇలా ఉండు అలా ఉండు బోధించట్లేదు, శక్తిని బోధిస్తున్నాను. హల్లెలూయా. హౌ టు ఓవర్కమ్, హౌ టు లీవ్ ఏ విక్టోరియస్ లైఫ్. ఎలాగ సమస్య నుంచి ముందుగానే బయటకు రావాలా, ఎలాగ ప్రతి సమస్యని జయించాలా అనే దాని గురించి బోధిస్తున్నాను. హల్లెలూయా. రక్షణ సువార్త అనేది ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అండ్ సింపుల్ థింగ్, ఇట్ ఈస్ యువర్ లైఫ్. హల్లెలూయా. అందరం విన్నామా లేదా రక్షణ సువార్త? ప్రతి ఒక్కరం విన్నాం. ఈరోజు కొత్తగా అమ్మగారు కూడా వింటున్నారు, కొత్తగా వచ్చింది ఈరోజు, తల్లిగారు కూడా వింటున్నారు. అంటే రక్షణ సువార్త వింటున్నాం. ఈ రక్షణ సువార్తను విన్నప్పుడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్ళిందో, ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్ళి నువ్వు విశ్వసించడం మొదలు పెట్టావో, మొదటి నిమిషంలోనే నీకు విశ్వాసం కలిగిన మొదటి నిమిషంలోనే నీకు జరిగేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ద హోలీ స్పిరిట్ గాడ్ అనాయింటెడ్. ఫ్రెండ్, లిసన్, వాట్ ఐఎమ్ గివింగ్ యూ ఈస్ లైఫ్ changing sermon. It can change your life forever. నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. హల్లెలూయా. చదవండి. మీరును సత్యవాక్యమును అనగా, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడమే కాదు, ఎలాగ ఉన్నాడంట? ముద్రించబడి ఉన్నాడు. హల్లెలూయా. మామూలుగా లేడు, బయటికి రావడానికి ముద్ర వేశాడంట పరిశుద్ధాత్మ దేవుని మన లోపల పెట్టే దేవుడు.
దేంతో ముద్ర వేశాడు? రక్తముతో, బై హిస్ బ్లడ్. ఆ ముద్రను ఎవరైనా విప్పగలరా? ఎవరైనా విప్పుతారా ముద్రని? మరి ఎలాగ ప్రార్థన, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో ఎలాగ ప్రార్థన చేస్తావు? నా దగ్గర ఇది బ్రదర్ పరిశుద్ధాత్మ గురించి నాకు ప్రార్థన చేయండి. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, పరిశుద్ధాత్మ గురించి నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, ప్రార్థించండి బ్రదర్. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావా? విశ్వాసం ఉందా? అయితే నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఏమో బ్రదర్, బయటికి వెళ్ళిపోయాడేమో బయటికి వెళ్ళిపోయాడేమో బ్రదర్, తెలియదు. ఎందుకు? చిన్న పొరపాట్లు చేస్తుంటా బ్రదర్ నేను, అందుకే నాకు డౌట్, బయటికి వెళ్ళిపోయాడేమో. నువ్వు రమ్మంటే ఆయన రావడానికి, పొమ్మంటే పోవడానికి ఆయన మామూలుగా ఉన్నాడా? ముద్రించబడి ఉన్నాడంట. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. హి హస్ బీన్ సీల్డ్. హి కెనాట్ కమ్ అవుట్. ఏమంటే అక్కడ వాగ్దానం చేయబడ్డ ఆత్మ చేత ముద్రించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ముద్రించిన వారు ఎవరు ముద్రించారు? తండ్రి అయిన దేవుడు అనండి. దేంతో ముద్రించాడు? ఆయన కుమారుడైన క్రీస్తు రక్తముతో ముద్రించాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క రక్తముతో ముద్రిస్తే ఆ ముద్రను ఎవరైనా తీయగలరా? కెన్ ఎనీథింగ్ ఓపెన్ దట్ సీల్? మరి ఎందుకు డౌట్ వస్తుంది నా లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో అని? ఎందుకంటే నువ్వు ఫీల్ అవ్వట్లేదు, ఎమోషనల్గా ఉండట్లేదు. నీ ఎమోషన్తో, నీ ఫీల్తో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? విశ్వాసంతో ఉంటాడా? విశ్వాసం. హల్లెలూయా. ఫెయిత్, ఇట్ ఈస్ నాట్ ఎమోషన్, ఫీలింగ్స్. విశ్వసించారు కాబట్టి, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు ముద్రించినటువంటి దేవుడికి ఒక లక్షణం ఉంది. హి హ్యాస్ ఎ క్వాలిటీ. ఏ లక్షణం ఉంది చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఈ ముద్రించినటువంటి దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? ద క్వాలిటీ దట్ గాడ్ హ్యాస్. హల్లెలూయా. 3:7, ప్రకటన గ్రంథం 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయి లేకుండా తీయవాడును. అండర్లైన్ చేసుకోవాలి, ఆ స్క్రిప్చర్ అండర్లైన్ చేసుకోండి, రాసుకోనండి. ఎవడును ఏమంటుండే? ఎవడును 3:7, ఎవడును వేయి లేకుండా తీయవాడును. ఎవడును వేయి లేకుండా తీయవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక్కసారి నీ లోపల కనుక దేవుడు ముద్ర వేస్తే ఎవడైనా తీయగలడా? గట్టిగా చెప్పాలి. ఎవడైనా తీయగలడా? ఇప్పుడు దేవుడికున్న లక్షణం ఏంటి? ముద్ర వేస్తే దేవుడికున్న లక్షణం ఏంటి? ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. అంటే ఒక్కసారి దేవుడు గనుక ముద్ర వేస్తే ఈ ప్రపంచంలో ఏ శక్తి అయినా, ఎవరైనా సరే ఆ ముద్రను విప్పలేరు. హల్లెలూయా. నోబడీ. ఇప్పుడు అలాంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని నీ లోపల తీసుకొచ్చి ముద్ర వేస్తే నువ్వు చేసే పొరపాటు వలన, లేదంటే నువ్వు చేసే చిన్న అతిక్రమం వలన పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. హల్లెలూయా. He will live in you. హల్లెలూయా. ఎప్పటి వరకు ఉంటాడు మరి పరిశుద్ధాత్మ దేవుడు? ఇలాగ కరెక్టే ముద్రించబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల. ఎప్పటి వరకు ఉంటాడు నా లోపల? ఎప్పటి వరకు ముద్రించాడు దేవుడు నా లోపల పరిశుద్ధాత్మ దేవుణ్ణి? 10 రోజుల వరకా? లేదు, ఈరోజు కొంచెము వాక్యం విన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, రేపు తప్పు చేసిన తర్వాత పరిశుద్ధాత్మ మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఉంటాడా? అంటే నీ నెక్స్ట్ తప్పు వరకు ఉంటాడా? నెక్స్ట్ పొరపాటు వరకు ఉంటాడా? ఎప్పటి వరకు ఉంటాడు? అందరు చెప్పండి, ఎప్పటి వరకు ఉంటారు అనండి. నాతో మాట్లాడండి. ఎప్పటి వరకు ఉంటాడు బ్రదర్ అనండి. గట్టిగా అడగండి నన్ను. నిలదీసి అడగండి నన్ను. అక్కడ ఎప్పటి వరకు ఉంటారు బ్రదర్ అనండి. ఓకే, చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుదాము. 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు. ఎప్పటి వరకు అంట? విమోచన దినం వరకు. అందరు విమోచన దినము అనండి. గట్టిగా చెప్పండి, విమోచన దినము అనండి. ఏంటి విమోచన దినము?
ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రెండవ రాకడ భూమి మీదకి వచ్చిన దినమును ఏమంటాము? విమోచన దినము. మన లోకమంతా కూడా పరిశుద్ధం అంటే సంఘమంతా కూడా విమోచించబడి పరలోక రాజ్యం వెళ్ళిపోయే దినము. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఎప్పటి వరకు ముద్రించబడి ఉంటాడు? ద డే ఆఫ్ రిడమ్షన్. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ద డే ఆఫ్ రిడమ్షన్, డే ఆఫ్ రిడమ్షన్. హల్లెలూయా. ఎంతమందికి ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది? చేయొద్దండి. నాకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంది. అవునా? విశ్వాసం ఉంది. ఇప్పుడు విశ్వాసం ఉంటే నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడా లేడా? ఇప్పుడు విశ్వాసంతో గట్టిగా కాంటో చెప్పండి, నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కొంచెం జోష్ వచ్చింది ఇప్పుడు, కొంచెం జోష్ వచ్చింది. ఎందుకంటే నేను ప్రతి వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా బోధిస్తున్నా మీకు. అండ్ ఇన్ డీటెయిల్డ్, వివరంగా బోధిస్తున్నాను. ఇంత వివరంగా మీకు ఎవరు ఎక్కడ బోధించలేమో. చదువుకుంటూ వెళ్ళిపోతాం. నో ఎక్స్ప్లెనేషన్స్, బట్ ఐమ్ గివింగ్ ది ఎక్స్ప్లెనేషన్. ఆల్ రైట్. ఇప్పుడు నమ్ముచున్నావు నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కాన్ఫిడెంట్గా చెప్పారా లేదా? ఇప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ ఏం చెప్పాలా? ముద్రించబడి ఉన్నాడు అనండి. గట్టి చెప్పండి. పరిశుద్ధాత్మ ఉండడమే కాదు, ముద్రించబడ్డాడు అనండి. కరెక్ట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఎప్పటి వరకు ఉంటాడు? ఎప్పటి వరకు ఉంటాడు? నేను భూమి మీద జీవించినంత కాలము పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ముద్రించబడి ఉంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. నువ్వు జీవించినంత కాలం, ఒకవేళ నువ్వు క్రీస్తు వచ్చేంత వరకు భూమి మీద ఉన్నావా, అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇన్ యూ ఈజ్ సీల్డ్. హల్లెలూయా. దేవుడే నీ లోపల ముద్రించబడి ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడు నీ లోపల? ముద్రించబడి. హల్లెలూయా. ఎప్పటి వరకు ముద్రించబడి ఉన్నాడంట? విమోచన దిన వరకు, రాకడ వరకు. ఆయన మళ్ళీ క్రీస్తు భూమి మీదకి వచ్చి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ముద్రించబడి ఉన్నాడు. అంటే నువ్వు సామాన్యుడవా? సామాన్యుడవా? అందరు చెప్పండి, నేను అసాధారణమైన వాడను అనండి. కొంచెం గట్టిగా చెప్పండి. నేను అసాధారణమైన పనులు చేయగలను అనండి. నేను అద్భుతములు చేయగలను. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతములు చేయడం అనేది అందరూ చేయొచ్చా? అందరూ అద్భుతంగా జీవించొచ్చా? ఎందుకు? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా. ఈ పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న సామర్థ్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న సామర్థ్యం ఏంటి? ఏం చేయగలడు పరిశుద్ధాత్మ దేవుడు? చప్పట్లు కొట్టగలడు, టంగ్స్లో మాట్లాడగలడు, భాషల్లో మాట్లాడగలడు, లేదంటే ప్రార్థించి డిపాలని పడిపోగలడు. ఇది ఒక్కటే పరిశుద్ధాత్మ దేవుడు. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ద హోలీ స్పిరిట్ గాడ్ కెన్ డూ. సంఘానికి తెలిసినటువంటిది ఒకటే. నా లోపల పరిశుద్ధాత్మ ఉన్నట్టు నేను టంగ్స్లో మాట్లాడతాను. టంగ్స్లో మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉన్నాడు అని అర్థం. నో, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఎబిలిటీ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి అదొక్కటే కాదు, అది ఒక్క వరము. పరిశుద్ధాత్మ దేవుని లోపల ఉన్న అనేకమైన వరములలో అదొక వరము. టంగ్స్ ఈజ్ ఎ గిఫ్ట్. పక్కలో చెప్పండి, భాషలు అనేది ఒక వరము అనండి. భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకుంటే తప్పు. భాషలు అనేది ఒక వరము. లక్షల కోట్ల వరములలో అదొక వరము, చిన్నది. కానీ అది ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు. అలా మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు. రాంగ్ యాటిట్యూడ్. ఇట్స్ ఎ రాంగ్ ఇమేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న సామర్థ్యం ఏంటి? పక్కన అడగండి, ఏంటి ఆ సామర్థ్యం అనండి. ఏం సామర్థ్యం ఉంది ఆయనకి? ఆయన ఏం చేయగలడు చూద్దామా? నౌ గో జెనసిస్ చాప్టర్ నెంబర్ 1 and verse number 1 to 2. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన. భూమి ఎలాగుంది? నిరాకారం అనండి. అంటే భూమికి ఒక ఆకారం ఉందా? నిరాకారముగాను శూన్యముగాను. ఇంకెలా ఉందంట?
శూన్యం. శూన్యం అంటే ఏంటో తెలుసా? ఖాళీ స్థలము వేరు, శూన్యము వేరు. ఖాళీ స్థలంలో గాలి ఉంటుంది, అట్లీస్ట్, అవునా కదా? గాలి ఉంటుంది, లేదంటే వెలుతురు వస్తుంది, ఇంకేదైనా ఉండొచ్చు, ఖాళీ ఉందని. కానీ శూన్యం అంటే ఏంటో తెలుసా? అసలు ఏమీ ఉండదు, నథింగ్. గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ఏది ఉండదు. దాన్ని ఏమంటాము? శూన్యం. వాయిడ్ అంటాం ఇంగ్లీష్లో, వాయిడ్. వాయిడ్ అంటే అక్కడ గాలి కూడా ఉండదు, కనీసానికి చచ్చిపోతాం అందులోకి వెళ్ళిపోతే. అలాంటి అంటే భయంకరమైనటువంటి స్థలమును ఏమంటాము? శూన్యము. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఏముందంట? మొదటిది నిరాకారముగాను, రెండవది అగాధ జలముల పైన కమ్మి ఉంది, మూడవది శూన్యము. హల్లెలూయా. శూన్యము, ఏమీ లేదు, శూన్యంగా ఉంది. జీరో అన్న కూడా జీరో ఉంది అక్కడ. ఇప్పుడు జీరో అన్నాం అనుకో, జీరో ఉందా లేదా? జీరో అనేది ఒక పదార్థమే, జీరో అనేది ఒక వాల్యూవే, ఇట్స్ అ వాల్యూ. దానికి ఏ వాల్యూ లేకున్నా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వాల్యూ. జీరో వాల్యూ అంటే జీరో రాస్తావా లేదా? జీరో ఉంది, జీరో ఈజ్ ఎ వాల్యూ, జీరో హ్యాస్ ఎ వాల్యూ. అది జీరో కూడా కాదు. శూన్యం అంటే జీరో కూడా కాదు. శూన్యం అంటే ఏంటి? ఎంటీ, నథింగ్, అసలు గాలి కూడా లేదు. ఇప్పుడు ఇలాంటి స్థలంలో చూడండి, చదవండి. భూమి నిరాకారముగాను నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన. ఇంకొకటి ఉందంట, అగాధం. అగాధం అంటే ఏంటి? నో ఎండ్. ఇప్పుడు ఒక బోర్ వేసాం అనుకోండి, దాన్ని అగాధం అనలేము. ఎందుకు? దానికి ఒక ఎండ్ ఉంది. 700 మీటర్ల, 700 ఫీట్లా, లేదంటే 600 ఫీట్స్, 700 ఫీట్సా, 300 ఫీట్సా, ఎంత ఒకటి వేస్తాం. కానీ అది అగాధం అవుతుందా? నీకు కనిపించేది కింద ఏది ఉందో, కానీ అది అగాధము కాదు. ఎందుకంటే దానికి ఒక ఎండ్ అనేది ఉంది. అగాధం అంటే ఏంటి? ఎండ్లెస్. దానికి ఎండ్ అనేది, అంతం అనేది ఉండదు. ఒకవేళ దాంట్లో ఏదైనా వస్తువు వేసాం, కొన్ని యుగములకు కిందికి వెళ్తూనే ఉంటుంది, యుగముల వరకు. దాని జీవితకాలం అంతా కిందికి వెళ్తూనే ఉంటుంది. దాన్ని ఏమంటాము? అగాధం. అగాధం అంటే అర్థం ఏంటంటే విచ్ నో ఎండ్, విచ్ హ్యాస్ నో ఎండ్. అది అగాధం. ఇప్పుడు భూమి క్వాలిటీస్ ఏం చెప్తున్నాడు దేవుడు? మొదటి శూన్యము, రెండవది నిరాకారం, మూడవది అగాధము. ఏదైనా చేయగలమా దాంట్లో? కెన్ యూ డూ ఎనీథింగ్? నిలబడగలతో కనీసానికి అందులో లేదు. అంటే ఎలాగుంది పరిస్థితి? హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఇస్ ఎ డెడ్ సిచ్యువేషన్. హల్లెలూయా, ఎ డెడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం, చదవండి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇప్పుడు దేవుడి ఆత్మ ఎక్కడుంది? అగాధ జలముల పైన ఉంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన రాజ్యంలో ఉన్నాడు. దేవుడు ఆయన రాజ్యంలో ఉన్నాడు. దేవుడు ఆత్మ అంటే ఎవరిక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హి ఇస్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? అగాధంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కలిగెను. ఇప్పుడు దేవుడు పరలోక రాజ్యం నుంచి ఏం చేస్తాడు? ఒక మాట మాట్లాడంట. ఏం మాట? వెలుగు కలగాలి. ఎక్కడ? అగాధంలో, శూన్యంలో, ఏమి లేనటువంటి ఆ స్థలంలో వెలుగు కలగాలి అని పలికాడంట. పాసిబులా? శూన్యం, అక్కడ ఏమీ లేదు తయారు చేయడానికి, కనీసానికి వైర్ కూడా లేదనమాట, ఎలక్ట్రిసిటీ బల్బ్ పెట్టడానికి. ఇప్పుడు ఏమీ లేనటువంటి శూన్యములో వెలుగు కలుగునుగాక అని పలికితే వెలుగు కలుగుతుందా? ఎంతమంది నమ్మగలరు కలుగుతుంది అని? చేయి పైకెత్తండి. నేను నమ్మగలను అన్నోళ్ళు చేయి పైకెత్తండి. బట్ ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. నో బడీ కెన్ డూ దట్. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? వెలుగును సృష్టించాడా? మాట్లాడా? ఏం చేశాడు దేవుడు? అందరూ చెప్పండి. మాట్లాడాడు అనండి. మాట్లాడాడు. మరి వెలుగును చేసింది ఎవరు? ఎవరు వెలుగును తయారు చేశారు? పరిశుద్ధాత్మని ఎక్కడున్నాడు? అగాధములో, అంటే ఎండ్ లేనటువంటి ఎండ్లెస్ బాటంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అంటే అల్లాడుచున్నాడు. చక్కగా అందులో ఆడుకుంటున్నాడు, అందులో ఈటు కొడుతున్నాడు, స్విమ్మింగ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ స్విమ్మింగ్ ఎందుకు? పని లేదు కాబట్టి. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఏం పని లేదు, ఏం చేసుకుంటున్నా, కొంచెంసేపు ఆడుంటున్నాడు, కొంచెంసేపు ఈడు ఉంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా కొన్ని వేల సంవత్సరాలు అలా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నో ఇది ఇలాగ శూన్యంలాగా ఉండకూడదు, ఇక్కడ వెలుగు కలగాలి అని పరలోక రాజ్యం ఎప్పుడైతే మాట్లాడాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను తీసుకొని ఆ శూన్యంలో, అంధకారంలో ప్రకాశమును సృష్టించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. ఎక్కడ సృష్టించాడు? శూన్యములో, నిరాకారమైనటువంటి భూమిలో జీవాన్ని సృష్టించాడు. హల్లెలూయా.
అగాధములో వెలుగును సృష్టించాడట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవుడు వెలుగు కావాలి అని పలికాడో వెలుగైంది. ఎప్పుడైతే దేవుడు జీవము కావాలని పలికాడో జీవం సృష్టించబడింది. ఎప్పుడైతే దేవుడు నీరు కలగాలి అని ప్రకటించాడో నీరు కలిగింది. ఎప్పుడైతే దేవుడు సూర్యుడు చంద్రుడు కలగాలి అని మాట్లాడాడో సూర్యుడు చంద్రుడు కలిగాడు. ఇవన్నిటిని చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నది ఏంటి? ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్రియేటర్. పక్కలు చెప్పండి, ఆయన సృష్టికర్త అని చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వెరీ గుడ్. చిట్టికి బాగా అర్థమవుతుంది వాక్యం. లేచి చెప్పమ్మ ఒకసారి, నిలబడి చెప్పు ఒకసారి. చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్పిన ఎక్కడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? చిట్టికి చెప్పలు కొడదాం. హల్లెలూయా. యు సీ దట్. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అంటే శూన్యంలో సమస్తాన్ని సృష్టించే శక్తి ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? అందరు చెప్పండి, శూన్యములో. నాతో చెప్పండి, శూన్యములో సమస్తమును సృష్టించే శక్తి నా లోపల ఉంది. ఆయన బల్బు వెలగలేదు. ఆయన అలాగే ఉన్నాను. ఆయన జీవితం మారలేదు. హల్లెలూయా. ఈ వాక్యం కనుక నీకు అర్థమైందనుకో, నీ ఇటుపక్క తరాలు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ నీ ద్వారా వచ్చే తరాలన్నీ కూడా 100%గా ఆశించబడి తీరుతాయి. హల్లెలూయా. యువర్ నెక్స్ట్ జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్. Your next generations, if you understand what I'm giving you. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడికున్న సామర్థ్యం ఏంటి? శూన్యములో సమస్తమును సృష్టించే శక్తి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలుపల ముద్రించబడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చూసారా, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి. హల్లెలూయా. ఎందుకు దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎప్పుడు దుఃఖపడతాడు? ఈ పరిశుద్ధాత్మ దేవుని నీ లోపల ముద్రించబడి ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ వ్యాధిలో ఉన్నావే, ఆ బలహీనతలో ఉన్నావు, ఆ రోగంలో ఉన్నావు, ఇంకా కరువులో ఉన్నావు, ఇంకా అపవాదంలో ఉన్నావు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి దుఃఖపడతాడు. నాకు ఇంత సామర్థ్యం ఉంది, నేను ఇంత శక్తిగల దేవుణ్ణి, నన్ను వాడుకోకుండా, నన్ను ఉపయోగించుకోకుండా ఇంకా నా కుమార్తె ఈ అప్పు బాధల్లో ఉంది, ఇంకా నా కుమారుడు ఈ రోగంలో ఉన్నాడు, ఈ వ్యసనంలో ఉన్నాడు, ఈ బాధలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అక్కలా చెప్పండి, ఎన్నిసార్లు దుఃఖపడ్డాడు నిమిత్తం? చెప్పండి, పర్వాలేదు. నీ నిమిత్తమై ఎన్నిసార్లు ఆయన ఏడ్చాడు అనండి. దేవుణ్ణి ఏడిపించే ఏకైక వ్యక్తివి నువ్వు ఒక్కడివే. ఈ భూమి మీద దేవుణ్ణి ఏడిపించే ఏకైక వ్యక్తి ఎవరు? క్రైస్తవుడు, క్రిస్టియన్. నువ్వు సాధారణమైన వాడే కాదు, మానవ. యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ఎక్స్ట్రీమ్ సూపర్ న్యాచురల్. ఎందుకు? దేవుణ్ణే దుఃఖపరచగలవు. ఆల్ రైట్, కరెక్టే. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల పని చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? ఏం కావాలి? ఏం కావాలి? అందరి మాట అనండి, వాయిస్ అనండి. గట్టిగా చెప్పండి, వాయిస్ అనండి, వాక్యము అనండి, మాట అనండి. మాట. Holy Spirit God needs your permission to change your life. పరిశుద్ధాత్మ దేవుడికి ఏం కావాలి నీ జీవితాన్ని మార్చడానికి? పర్మిషన్. పర్మిషన్. నువ్వు ఆయనకు అనుమతి ఇవ్వాలా. ప్రభువా, నా జీవితాన్ని మార్చు. పరిశుద్ధాత్మ దేవుడా, నా జీవితాన్ని నడిపించు, మార్చు నా జీవితాన్ని. నువ్వు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తావో, దెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ బిగిన్ టు ఫంక్షన్. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
మాట్లాడితేనే పని చేస్తాడు అనేదానికి రుజువేంటి? ఏంటి రుజువు? ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, కానీ పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? మాట్లాడట్లేదు. మాట్లాడితే పని చేస్తాడు. ఆయన మాట్లాడితేనే పని చేస్తాడు అనేదానికి రుజువేంటి? వాక్యము. ఏం వాక్యం? ఇప్పుడు ఆల్రెడీ నీకు బోధించాను. నేను ఏం బోధించాను? దేవుడు ఎప్పుడైతే పరలోక రాజ్యం నుంచి ఏం మాట్లాడాడు? వెలుగు కలుగును గాక అంటే మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు కలిగించాడా? మాట్లాడకుండా ఉంటే చేశాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జలంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ. కానీ వెలుగును సృష్టించాడా? ఎందుకు సృష్టించలేదు? మాట రాలేదు కాబట్టి, దేవుడు మాట్లాడలేదు కాబట్టి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మను నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పటి నుంచి నీ లోపల ఉన్నాడు. పనిచేస్తున్నాడా? చేస్తున్నాడా? ఎప్పటి నుంచి ఉన్నాడు పరిశుద్ధాత్మ నీ లోపల? నువ్వు యేసుక్రీస్తుని మొదటిసారి రక్షణ సువార్తను అంగీకరించినప్పటి నుంచి నీ లోపల ముద్రించబడి ఉన్నాడు. కానీ పని చేస్తున్నాడా? చెయ్యట్లేదు. ఎందుకు చేయట్లేడు? మాట రావట్లేదు ఆయనకి. నువ్వు మాట్లాడట్లేదు. యు ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్. అక్కడ పరలోకం నుంచి తండ్రి మాట్లాడేంత వరకు వెయిట్ చేశాడా పరిశుద్ధాత్మ దేవుడు? వెయిట్ చేశాడు. ఏమైనా చేశాడా? పని చేయాలా? హ్యాపీగా ఉన్నాడు. ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు. ముద్రించబడ్డాడు, అలాగ ఉన్నాడు, అక్కడ ఆ గదంలో ఉన్నాడు. కానీ ఏ పని కూడా చేయట్లా. ఎప్పుడు పని చేశాడు? మాట్లాడినప్పుడు. అంటే ఇప్పుడు నీ లోపల కూడా పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలంటే ఏం కావాలి ఆయనకి? నీ పక్కలో చెప్పండి, నీ నోటి మాట అనండి. గట్టిగా చెప్పండి, నీ నోటి మాట అనండి. ఎప్పుడన్నా మాట్లాడావు పరిశుద్ధాత్మ దేవునితో? ఎవరైనా మాట్లాడారా? ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో మార్చు దీన్ని అని ప్రార్థించావా? అవి ఎవర్ ప్రేడ్. ఊరుకోండి బ్రదర్, నేను మాట్లాడితే ఆయన పనిచేస్తాడా? నా మాటకంత శక్తి ఉందా? నా మాటకంత సామర్థ్యం ఉందా? దేవుడు మాట్లాడితే పనిచేస్తాడు పరిశుద్ధాత్మ. నేను మాట్లాడితే పనిచేస్తాడా? ఈ డౌట్ మీకు వచ్చింది కదా? ఎంతమందికి డౌట్ వచ్చింది? మీకు రాలే, నేనే రైజ్ చేస్తున్నా. ఇది నా లోపల ఉన్న గుడ్ లక్షణం. అందరూ చెప్పండి, గుడ్ క్వాలిటీ అనండి. మీకు డౌట్ రాకుండా నేనే మీకు డౌట్ క్రియేట్ చేసి ఆ డౌట్ని క్లియర్ చేస్తాను కూడా. క్రియేటర్ నేనే, క్లియరర్ నేనే. ఎందుకంటే మీకు డౌట్ రావాలి, అరే నేను మాట్లాడితే మరి దేవుడు పరిశుద్ధాత్మ పనిచేస్తాడా? అప్పుడు దేవుడు కదా మాట్లాడు. ఎవడు మాట్లాడాడు? పరలోకం నుంచి వెళ్ళి ప్రభువు తండ్రి అయిన దేవుడు మాట్లాడితే పరిశుద్ధాత్మ పనిచేస్తాడు. నా లోపల ఉన్నాడు కరెక్టే, కానీ నేను మాట్లాడితే పనిచేస్తాడా? చెయ్యడు. నెవా. ఎందుకంటే నీ నోట్ల నుంచి వచ్చేటి చాలా రకాల మాటలు ఉంటాయి, అది ఒకటే కాదు. ఈడు నాశనం అయిపోవాలా అంటావా లేదా? ఈడు బాగుపడకూడదు, నన్ను ఇట్లంటదా, నువ్వు నాశనం అయిపోతావే. అయిపోతారా? నీ జీవితం అయిపోయింది, అత్తం, నన్ను ఇంత మాట అంటావా? చూడు ఏమైపోతుంది నీ జీవితం అంటావా? చక్కగా అంటావు. మరి నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏం చేస్తాడు? చేస్తాడా లేదా? అయితే అతనికి కావాల్సింది నీ మాట కాదు. ఇట్స్ నాట్ యువర్ వర్డ్. దిస్ ఇస్ అనదర్ ట్విస్ట్. అందుకే నీకేముండాలి తెలుసా? క్రైస్తవులకి ప్రేమించే హృదయం ఉండాలి. హల్లెలూయా. పక్కలో చెప్పండి, ప్రేమించే హృదయం అనండి. ప్రేమించే హృదయం ఉన్న మనిషి మాట్లాడితే సృష్టికర్త పనిలోకి దిగుతాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. ప్రేమించే హృదయం ఉన్న విశ్వాసి మాట్లాడితే సృష్టికర్తే పనిలోకి దిగుతాడు. హల్లెలూయా. యు విల్ పుట్ క్రియేటర్ ఇంటూ అన్ యాక్షన్ వెన్ యు స్పీక్ విత్ లవ్. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఎవ్వరూ చేయలేని అద్భుతాలు చేశాడు తెలుసా? ఎందుకు చేశాడు? బికాస్ ఆఫ్ గ్రేస్, కంపాషన్, కృప. వ్యభిచారంలో పట్టబడింది స్త్రీ, చంపేయాలా, ఇట్స్ ఎ క్రైమ్. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? మీలో తప్పు చేయనివాడు ఎవడో మొదటి రాయేయండి అని చెప్పాడు. అంటే ఒక్కరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఒక స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువు, ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇప్పుడు తప్పు చేయనివాడు మీలో రాయి వెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభువు అన్నప్పుడు ఎవరికి అధికారం ఉంది ఆమె మీద రాయేసే అధికారము? యేసయ్యకి. ఎందుకు? యేసయ్య ఏ తప్పు చేయాల.
నాలో తప్పు ఉందని, నాలో పాపం ఉన్నవని ఎవడైనా నిరూపించగలడా అని సవాల్ చేసిన ఏకైక వ్యక్తి భూమి మీద యేసయ్య ఒక్కడే. దేర్ ఇస్ నోబడీ. ఎవరు లేరు భూమి మీద. నాలో తప్పు ఉందని, నాలో పాపం ఉందని ఎవడైనా రుజువుపరచగలడని పబ్లిక్గా సవాల్ చేసిన వ్యక్తి ఎవరు? యేసయ్య, జీసస్. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొట్టడానికి వచ్చినటువంటి ఆ వ్యభిచారణ పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చిన అందరి వ్యక్తులతో ఏమంటున్నాడు? మీలో తప్పు చేయనివాడు ఎవరైనా ఉంటే మొదటి రాయి వేసి ఆమెను చంపండి అని చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? వారికి తెలుసు మేము తప్పులు చేసేవారమే. అయితే యేసయ్య ఒక్కడక్కడ ఉన్నాడు. ఆయన రాయి తీసేసి ఆ కుమార్తెని చంపేయొచ్చు, వ్యభిచారం చేసిన స్త్రీని చంపేయొచ్చు, కానీ చంపేయలేదు. హీ హాస్ ఎ రైట్ టు కిల్. చంపేశాడా? చంపేయలే. ఏమన్నాడు? అమ్మ వారెవరు కొట్టలేదంటే, ఎవరు కొట్టలేదు, అయితే నేను కూడా నిన్ను కొట్టను, ఇదిగో నేను నిన్ను క్షమించాను, వెళ్ళు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే యేసయ్య నోట్ల నుంచి క్షమించాను అనేటువంటి ఆ పదము విన్నదో ఆమె, నేను కూడా నిన్ను క్షమించాను ఇక తప్పు చేయకు అనేటువంటి ఆ క్షమాపణ చూసిందో, జీవిత కాలమంతా ఆయన పాదముల యొద్ద ఉంది ఆ స్త్రీ. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొట్టాం. జీవిత కాలమంతా మళ్ళీ ఎప్పుడు తప్పు చేయాల, మళ్ళీ ఎప్పుడు పొరపాటు చేయలే. లైఫ్ టైం. హల్లెలూయా. అంటే కృప నీకు ఏమిస్తుంది? జీవిత కాలమంతా నిలబడే బలమునిస్తుంది. హల్లెలూయా. ఆయన ప్రేమ నీకు ఏమిస్తుంది? జీవిత కాలమంతా కూడా ఏ తప్పు చేయకుండా నిలబడే సామర్థ్యము ఆయన కృప ఇస్తుంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ద గ్రేస్ దట్ కెన్ గివ్ యూ. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీలో పని చేయాలంటే నీ హృదయం నుంచి ఏం మాటలు రావాలా? లవ్, గ్రేస్, కంపాషన్. Then the Spirit of God will work. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆల్రైట్, ఓకే. అయితే ఇప్పుడు నీ లోపల నుంచి వచ్చే మాట కూడా దేవుడి మాటే. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఇఫ్ యు బిలీవ్ జీసస్, నువ్వు దేవుని నమ్మిన వాడవైతే, దేవుడి వాక్యము లోతుగా తెలిసిన వాడవైతే, నీ లోపల నుంచి వచ్చే మాట ఏ మాట? దేవుడి మాట. హల్లెలూయా. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా? దేవుడు, చూద్దాం మనం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, జెర్మియా చాప్టర్ నెంబర్ 1. లెట్స్ గో టు దేర్. ఇర్మియా 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. వారికి భయపడకుము. అందరు చెప్పండి, దేవుడు నా గురించి మాట్లాడుతున్నాడు అనండి. మళ్ళీ చెప్పండి, నా గురించి మాట్లాడుతున్నాడు అనండి. రైట్, నౌ గాడ్ స్పీకింగ్ డైరెక్ట్లీ టు యు. రైట్, చదవండి. వారికి భయపడకుము, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అంటే ఏమంటారు దేవుడు ఇక్కడ? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాను, కరెక్టే. నీవు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు కావాల్సింది ఎవరి వాయిస్? ఎవరి వాయిస్ కావాలా? దేవుడి వాయిస్. సృష్టికర్త అయిన దేవుడి వాయిస్ పరిశుద్ధాత్మ దేవుడికి కావాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని నీ లోపల పెట్టడమే కాదు, ముద్రించడమే కాదు, ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ముద్రించడమే కాదు, నీ నోరు తెరిచి ఆయన మాటలు నీ నోట్లో పెట్టాడంట ఆయన దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. అంటే ఏంటి? అంటే ఇప్పుడు నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా ఏ మాట? దేవుడి మాట. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి, ఆయన నా నోరు తెరిచి ఆయన మాటను నా నోట్లో పెట్టాడు. ఇప్పుడు నా నోరు ఏం మాట మాట్లాడుతుంది? దేవుడి మాట. హల్లెలూయా, అందరు దేవుడి మాట అనండి.
ఇక మీదట, అందరూ చెప్పండి, ఇక మీదట, ఇది మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని నా నోరు దేవుడి మాటలే మాట్లాడును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. That's it. Your life is finished. Your problems gone. Hallelujah. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పెట్టేసి, పరిశుద్ధాత్మ దేవుని ముద్రించడమే కాదు, ఇంకేం చేస్తున్నాడు దేవుడు? ఏ మాట అయితే సృష్టికర్త మాట విని పరిశుద్ధాత్మను పనిచేస్తాడో ఆ సృష్టికర్త మాటను కూడా నోట్లో పెట్టేశాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మతోని పని చేయించుకోవడము సులభమా, హార్డా? అర్థం కాల? ఈజీనా, హార్డా? ఈజీనా? ఎలాగ ఈజీ? మాట్లాడితే చాలంటాడు దేవుడు. ఇఫ్ యు స్పీక్ ఐల్ బిగన్ టు ఫంక్షన్. ఎందుకు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఏ మాట దొరికింది? సృష్టికర్త మాట దొరికింది. హల్లెలూయా. నీ లోపల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఉన్నాడు. నువ్వు దేవుడి మాట మాట్లాడలా, ఎందుకంటే నీ నోట్లో దేవుడి మాట లేదు. కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతా నీతో, ఇదిగో నేను నీ నోరు తెరిచి నా మాటనే నీ నోట్లో పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు నీ నోట్లోంచి వచ్చే మాట నా మాట కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. The Holy Spirit God will work. ఇప్పుడు మనుషుల మీద ఆధారపడవచ్చా? పరిస్థితుల మీద ఆధారపడవచ్చా? ఉద్యోగాల మీద ఆధారపడవచ్చా? ఈయనకున్న పరిస్థితి, ఈయనకున్నటువంటి సామర్థ్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడికి శూన్యములో బ్యాక్గ్రౌండ్ లేదండి, అందుకే ఉద్యోగం రాలా. క్వాలిఫికేషన్ లేదండి, అందుకే సరైన ఉద్యోగం రాలా. ఎవరు సాయం చేయలేరు, అంత శూన్యము. నా జీవితమే శూన్యము, ఎవ్వరు లేరు. నాకు ఉద్యోగం లేదు, క్వాలిఫికేషన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, నేను ఏకాకినైపోయాను, ఎవ్వరు సాయం చేసేవారు లేరు. అయినా సరే అలాంటి శూన్యంలాగా ఉన్న నీ జీవితంలో సమస్తాన్ని సృష్టించే సృష్టికర్త ఉన్నాడు. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ గాడ్ హూ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ క్రిస్టియన్ లైఫ్ మై ఫ్రెండ్. క్రిస్టియన్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? టు గివ్ యూ ది హోలీ స్పిరిట్. టు గివ్ యూ ది హోలీ స్పిరిట్. ఆయన సిలువలో అంత దారుణంగా నలగొట్టబడడానికి, అంత దారుణంగా హింసించబడడానికి, ప్రాణము పెట్టడానికి, రక్తము పూర్తిగా శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తం లేకుండా కార్చడానికి కారణం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి రావాలా. హల్లెలూయా. నీ స్థానంలో నేను ఉన్నాను అనుకోని ఇలా ఉండను. ఇప్పుడు నేను అనుకున్నాను, ఇక్కడ ప్రీచ్ పాస్టర్ కమ్ ఆన్ హల్లెలూయా అని చప్పట్లు కొట్టేవాడిని. హల్లెలూయా. లేచి గట్టికి చప్పట్లు కొడతాం పరిశుద్ధాత్మ దేవుడికి. నీ స్థానంలో ఉండి చెప్పాను నేను ఇప్పుడు. హల్లెలూయా. నీ స్థానంలో ఉండి నేను అంతా ఎంజాయ్ చేసేవాడిని వాక్యాన్ని. కానీ నువ్వు మాట గమ్మని అలా కూర్చుని. What I gave you, my friend, it is life. తోమాలి ఇంకా తోమాల, సరిపోదు, సరిపోదు. హల్లెలూయా. నౌ ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? స్పీక్. దట్స్ ఇట్. ఐమ్ డన్. అయిపోయింది నా వాక్యం. నేను చెప్పాల్సింది అయిపోయింది. ఇప్పుడు ఎవరిది బాధ్యత చేయాల్సింది? చేయి పైకెత్తి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ బిగిన్ టు స్పీక్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ప్రభువా, ఇన్ని రోజులు నా క్వాలిఫికేషనే నా ఉద్యోగానికి బేస్ అనుకున్నాను. నా బంధువులు స్నేహితుల సహాయం వల్లనే నేను బ్రతుకుతాను అనుకున్నాను. ఎవరు సహాయం చేయలేరా, నేను ఇక బ్రతకను అయిపోయింది అనుకున్నా నా జీవితం. కాదు, ఎవరు సహాయం చేసినా చేయకున్నా, క్వాలిఫికేషన్ ఉన్నా లేకున్నా నా బ్రతుకులో ఇక అయిపోయింది అనే రోజైనా సరే సృష్టికర్తవు నీవు నా లోపల ముద్రించబడి ఉన్నవయ్యా. నేను సమస్తమును చేయగలను. I can do all things. I can do all things.
ఎస్ ప్రే, ప్రార్థించు. నీ సమస్య ఏంటి దేవుడికి చెప్పు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నీవు నా నోరు ముట్టి దేవుడి మాటలు నా హృదయంలో పెట్టావు కాబట్టి ఈ రోజు నేను ఏ మాట మాట్లాడుతున్నానో ఆ మాటలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఆ ఉద్యోగం వస్తుంది, ఆ ప్రమోషన్ వస్తుంది, ఆ ఇల్లు కట్టుకుంటావు, ఆ రిపోర్ట్ నార్మల్ వస్తుంది, ఆ వ్యాధి స్వస్థతగా మారుతుంది, ఆ ఫలిత సామర్థ్యంగా మారుతుంది. ఇట్ కెన్ చేంజ్. హల్లెలూయా. లెట్స్ ప్రే. ప్రే ప్రే ప్రే, ప్రార్థించు. ఏ సమస్య అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, నీ స్థితి ఎలాగున్నా సరే దేవుడు మార్చగలడు. హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ ఎ పవర్ టు చేంజ్. గట్టిగా మాట్లాడదాము. నా నోట్లో నీ మాట ఉంది ప్రభువా, ఇదిగో నేను మాట్లాడుతున్నాను ఈ రోజు. నీ మాట ప్రకారము నేను ప్రవచిస్తున్నా, నీ మాట ప్రకారము నేను మాట్లాడుచున్నాను. ఐ యామ్ స్పీకింగ్. ఫ్రెండ్, ప్రే, ప్రార్థించు. ఇది నీ జీవితము మారే సమయము, నీ పరిస్థితి మారే సమయము, నీ కుటుంబ పరిస్థితి మారే సమయము, నీ నిరుద్యోగము ఉద్యోగంగా మారే సమయము, నీ అబ్నార్మల్ రిపోర్ట్ నార్మల్ గా మారే సమయము, తరతరం నుంచి వచ్చే వ్యాధి తరతరముల స్వస్థత లాగా మారే సమయము. దిస్ ఇస్ ద టైమ్ that God wants to change your life. Hallelujah. God wants to change your life. దేవుడు నీ జీవితాన్ని మార్చాలి అనుకుంటున్నాడు. దేవుడు నీ పరిస్థితులను తలక్రిందులు చేయాలనుకుంటాడు. మై ఫ్రెండ్, yes, begin to speak. Begin to speak. Begin to speak. రషరబబ లేకేకే రెబబో షలరబబందరేమే మీ ప్రకాశల కబడియా బసందలేకేమే ఏకోబా రషక్ యా ప్రడమ సంతలేకేమే. Jesus, hallelujah. Jesus, hallelujah. Jesus, hallelujah. Father, in the mighty name of Jesus. Father, in the mighty name of Jesus. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభా. yes, ప్రమోషన్ కోసం చూస్తున్నావా? దేవుడు ప్రమోషన్ అనే ద్వారము తెరవబోచున్నాడు. వివాహం కోసం చూస్తున్నావా? దేవుడు వివాహం అనే ద్వారము తెరవబోచున్నాడు. గృహము కోసం చూస్తున్నావా? దేవుడు గృహము అనే ద్వారము తెరవబోచున్నాడు. వ్యాపారం కోసం చూస్తున్నావా? దేవుడు వ్యాపారంలో ఎవరు సాధించాలని విషయమును దేవుడికి అనుగ్రహించబోచున్నాడు. హల్లెలూయా. yes, begin to pray. Begin to pray, my friend. This is a life changing moment. A life changing moment. జీవితము మారే సమయము. బ్రాషాకాలా రేకే సేగే రేబే షాప్రా కస్తమందలేకోమా రిగా బషాలనే బొందరు బేరియా సట్టలేకేమే రిగా షాప్రో షాలరబమ నీపా షట్టలేకే బ్రోషా రిక్తా సక రేబే మే షంతలేకే బ్రో. అవును, నా పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వడమే కాదు, నా మాట కూడా నీ నోట్లో పెట్టాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ నోరు తెరిచి మాట్లాడు. నేను శూన్యములో సమస్తమును సృష్టించే శక్తిగల సృష్టికర్తను. హల్లెలూయా. వరషక బారందలే కేమోర్ ఏ రోబో షకలా బ్రాస్యా బారిక్తా సకలా మందరేమే రిబో షలరబో రేకే సక్తలియా బ్రాసక్తలేకే మే రేగో షస్తిదే బహోస్తా. హల్లెలూయా. జీసస్, హల్లెలూయా. జీసస్, హల్లెలూయా. జీసస్, హల్లెలూయా. yes, నీకు నొప్పి ఉందా? నీకు ఏ సమస్య ఉన్నా కూడా దేవుడు నిన్ను స్వస్థపరచబోచున్నాడు. ఇప్పుడు God is going to heal you right now. God is going to heal you right now. దేవుడు నిన్ను స్వస్థపరచబోచున్నాడు. దేవుడు నీ జీవితాన్ని తాకబోచున్నాడు, కట్టబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మార్చబోచున్నాడు. I am God, I change not. నేను మారని దేవుడను ఆయన మాట్లాడుచున్నాడు. నీ జీవితము మారబోచుంది సహోదరుడా. ఏ వైరస్, ఏ ఇన్ఫెక్షన్, ఏ రోగము నిన్ను ముట్టదు. Nothing can touch you. నా పక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూలినా ఏ అపాయము నా యొద్దకు రాదు. నీ గుడారము ఏ తెగులు సమీపించదు. ఏ వ్యాధి నీ గుడారము సమీపించదు. ఏ రోగము నీ గుడారము సమీపించదు. ఏ బలహీనత నీ శరీరాన్ని సమీపించదు. హల్లెలూయా. పరకోష మెకోరందరేకే షాల ప్రాదియా క్రాంబో ఎలో బ్రో షకరమ మమదిరి ప్రహషే. yes, yes, I'm saying somebody is coming out. కొంతమంది బంధకంలో నుంచి బయటికి రావడం చూస్తున్నాను. నేను బంధకంలో నుంచి బయటికి రావడం చూస్తున్నాను. అనేక రకాలైన బంధకములతో బంధించబడిన అనేక మందిని దేవుడు బయటకు తీసుకొస్తున్నాడు. ఆ దురాత్మలు పారిపోతున్నాయి, ఆ చేతబడులు పారిపోతాయి. అవును, అగ్ని దిగి వస్తుంది. there is a fire that is coming. hallelujah. అగ్ని దిగి వస్తుంది. అగ్ని అభిషేకం దిగి వస్తుంది. అగ్ని అభిషేకం. somebody receive that anointing. somebody receive that fire
Yes, 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 yes. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. వ్యాధులను దేవుడు స్వస్థతలాగా మారుస్తున్నాడు. నీ శరీరంలో నొప్పి ఉందా? ఆ నొప్పిని దేవుడు వేరు చిగురు లేకుండా తీసివేస్తున్నాడు. ఆ బలహీనతను దేవుడు తీసివేస్తున్నాడు. ఆ నిరుద్యోగాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. దేవుడు ప్రమోషన్స్ విడుదల చేస్తున్నాడు. మంచి ఉద్యోగాలు విడుదల చేస్తున్నాడు. నువ్వు ఊహించలేనటువంటి అద్భుత కార్యములను దేవుడు ఇది మొదలుకొని నీ జీవితంలో జరిగించబోచున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడదాం దేవుడికి. Lord, I believe. I believe. I believe, Lord. I believe, Lord. I believe you can do many things, Lord. నా జీవితాన్ని నువ్వు మార్చగలవు. నా జీవితాన్ని నువ్వు అద్భుతాలతో నింపివేయగలవయ్యా. నా జీవితంలో ఇప్పటి వరకు బంధకములు, సమస్యలు, ఇబ్బందులే నన్ను వెంటాడుతూ వచ్చాయి. అయితే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ శక్తితో నేను పైకి ఎగరబోచున్నాను. నేను లేవబోచున్నాను. నేను బయటికి రాబోచున్నాను. నేను స్వస్థతను పొందుకోబోచున్నాను. నేను ఉద్యోగం పొందుకోబోచున్నాను. ప్రమోషన్ పొందుకోబోచున్నాను. స్వస్థతను పొందుకోబోచున్నాను. శక్తిని పొందుకోబోచున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మాట్లాడుచున్నాడు. నన్ను బలవంతము చేస్తున్నాడు ఇది చెప్పు అని. The Spirit of God is forcing me to speak. ఇది మొదలుకొని నేను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చబోచున్నాను. ఇది మొదలుకొని నీ జీవితాన్ని నేను మార్చబోచున్నాను. నీ కుటుంబాన్ని మార్చబోచున్నాను. నీ భర్తని, నీ భార్యని మార్చబోచున్నాను. నీ పరిస్థితిని తలక్రిందులు చేయబోచున్నాను. నా కృపలో దీర్ఘాయుష్మంతుడవై జీవించు అని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. క్షేమంగా జీవించు అని మాట్లాడుచున్నాడు. అభివృద్ధి పొందుచు, ఫలించుచు జీవించు అని మాట్లాడుచున్నాడు దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నువ్వు కొత్తగా వచ్చినా సరే, నువ్వు ఎవరైనా సరే, ఎక్కడి నుంచి వచ్చినా, ఎలాగ వచ్చినా సరే, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు కాబట్టి ఈరోజు ఈ సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నావు. ఆయన కృప, ఆయన ప్రణాళిక నీ మీద నిలిచి ఉంది కాబట్టి దేవుడు ఈ వాక్యం వినడానికి ఆయన సన్నిధికి నిన్ను తీసుకొని వచ్చాడు. చేయి పట్టి నిన్ను నడిపించి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. God brought you here today to listen this sermon. ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడబోచున్నావు. నీ పరిస్థితిని దేవుడు మార్చబోచున్నాడు. నీ స్థితిగతులను దేవుడు మార్చబోచున్నాడు. ఆ రిపోర్ట్ నార్మల్ రాలేదు అని బాధపడుతున్నావా? అది నార్మల్ రాపోవచ్చుంది. ఉద్యోగంలో సెక్యూరిటీ లేదు, థ్రెట్ ఉందని బాధపడుచున్నావా? దేవుడు నీ ఉద్యోగాన్ని స్థిరపరచబోచున్నాడు. ప్రమోషన్స్ తో నింపబోచున్నాడు. క్రొత్త ఉద్యోగాలు రాబోచున్నవి. హల్లెలూయా. Miracle money, you are going to receive the miracle money. Hallelujah. అద్భుతంగా దేవుడు సమృద్ధిని కుమ్మరించబోచున్నాడు. హల్లెలూయా. Somebody receive the miracle money. Hallelujah. Yes, God is changing the atmosphere here to receive. పొందుకునే కృపను దేవుడు ఇక్కడ విడుదల చేశాడు. I can see a bright cloud. ఒక అద్భుతమైనటువంటి ప్రకాశమానమైన మేఘము మనందరినీ కప్పి ఉండడం నేను చూస్తున్నాను. హల్లెలూయా. ప్రకాశమానమైన మేఘము మనల్ని కప్పి ఉండడము చూస్తున్నాను. హల్లెలూయా. రానున్న రోజుల్లో నేను వ్యాపారవేత్తలను లేపబోచున్నాను. అనేకులకు ఉద్యోగాలు ఇచ్చేవారిని లేపబోచున్నాను. అనేకులను పోషించే వారిని లేపబోచున్నాను. ప్రవక్తలను లేపబోచున్నాను.
అపోస్తులను లేపబోచున్న దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఈ సంఘంలో నుంచి ప్రవక్తలు, రాజులు, యాజకులు బయలుదేరబోచున్నారు. హల్లెలూయా. నా నోరు తెరిచి నా నోట్లో పెట్టిన మాటను నేను సంఘంలోకి విడుదల చేస్తున్నాను. హల్లెలూయా. I decree and declare by the word that as I received from God. అపోస్తులను, ప్రవక్తలను, రాజులను, యాజకులను నేను ఈ సంఘంలో నుంచి లేపబోచున్నాను. హల్లెలూయా. Somebody receive this grace. Receive this grace today. హల్లెలూయా. ఈ కృపని పొందుకుందాం అందరం కూడా. Thank you Jesus. నజరేయుడైన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అద్భుతములు చేయువాడా, ఆశ్చర్య కార్యములు చేయువాడా. I am nothing Lord. I cannot do anything Lord. నా వల్ల ఏది కాదు, నేను బలహీనుడనయ్యా, సామర్థ్యం లేనివాడిని. కానీ నీవు నా నోరు ముట్టి, నీ చేయి చాపి నా నోరు ముట్టి నీ మాటలు నా నోట్లో పెట్టావు. అదే మాట సంఘానికి విడుదల చేశానయ్యా. ఇక ఇది మొదలుకొని సంఘము మహిమను చూడబోచుంది, సంఘము మహిమపరచబడబోచుంది, సంఘము ఎత్తుగా హెచ్చించబడబోచుందని. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రానున్న సంవత్సరాలలో వందల వేల మందిని పోషించేవారిగా మారబోచున్నారు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, తలపైన చేపెట్టుకుని ప్రార్థించి ముగించుకుందాం. Put your hand on your head. Father, thank you Jesus. నజరేయుడైన యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రిదిగయ్యా నీ శక్తివంతమైన వర్తమానమును మాకు బోధించారయ్యా. ఈ వర్తమానం ఎవరైతే వారి హృదయంలోకి వెళ్ళిందో, ఎవరైతే అంగీకరించి, ఎవరైతే నమ్మారో, నమ్మిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించబడి ఉన్నాడని సెలవిచ్చావయ్యా. వారు భారంతో ఇక్కడికి వచ్చారేమో, పరిశుద్ధాత్మను మోసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళతారయ్యా. వ్యాధితో ఇక్కడికి వచ్చారేమో, స్వస్థతతో వెళతారయ్యా. అవును, బలహీనతతో ఇక్కడికి వచ్చారేమో, శక్తిని పొందుకొని బయటికి వెళుతారు. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇక మీదట వారి జీవితాలని మార్చబోచున్నందుకు నీకు వందనాలయ్యా. వారి పరిస్థితులను తలక్రిందులు చేయబోచున్నందుకు వందనాలు. ఇదిగో భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా ఉన్నారని సంఘం గురించి సాక్ష్యము తీసుకురాబోచున్నందుకు నీకు వందనాలయ్యా. క్రైస్తవుల గురించి సాక్ష్యము తీసుకురాబోచున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ సంఘంలో ఈరోజు ఎవరైతే ఇక్కడ అడుగుపెట్టి ఉన్నారో వారందరూ కూడా తండ్రి నీ ప్రణాళికలో ఉన్నవారయ్యా. వారిని ప్లాన్లో ఉన్నవారే తండ్రి. ఇదిగో వారిని ప్రణాళిక ప్రకారం ఇక్కడికి తీసుకొని వచ్చారు కాబట్టి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ఆ రోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బలహీనతను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, నీరసాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, గడ్డతనాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, నిరుద్యోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, అబ్నార్మల్ రిపోర్ట్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ఆ కనని గర్భాన్ని కనే గర్భంలాగా మారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. క్రొత్త ఉద్యోగాలు ప్రవచిస్తున్నానయ్యా. అవును, సంఘంలో అనేక సాక్ష్యాలు తీసుకొస్తున్నావయ్యా. ఇంకా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప సాక్ష్యంతో వారిని నింపమని, క్షేమకరమైన దినములు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్తాం. థ్యాంక్ యూ జీసస్. కంగ్రాచులేషన్స్ అందరికీ. గట్టిగా చెప్పండి. నాకు కూడా ఇవ్వబడ్డాను, నాతో పాటు మీరు కూడా ఆశించబడ్డారు. సో వీఆర్ బ్లెస్డ్ టుడే. హల్లెలూయా. ఎందుకో తెలుసా, కొన్ని యుగములుగా, కొన్ని సంవత్సరములుగా దాచబడి ఉన్న రహస్యమును దేవుడు మనకు బోధించేశాడు. హల్లెలూయా. రహస్యమును దేవుడు మనకు బోధించాడు. ద మిస్టరీస్ దట్ హస్ బీన్ హిడెన్ ఫ్రమ్ ది ఏజెస్ గాడ్ హస్ రివీల్డ్ us టుడే. హల్లెలూయా. ఇక ఈ రోజు నుంచి అద్భుతాలే అద్భుతాలు మీ జీవితంలో. హల్లెలూయా. రిసీవ్ బ్లెస్సింగ్స్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. ఇప్పటి వరకు ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో దేవుడు అక్కడే నిన్ను బలపరచబోచున్నాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు 2 అంతల ఘనతని అనుగ్రహించబోచున్నాడు. హల్లెలూయా. నీ బలహీనతను, నీ దరిద్రమును, లేమిని అన్నిటి కూడా దేవుడు సమృద్ధిలాగా మార్చబోచున్నాడు. హల్లెలూయా. Somebody receive that. God bless you all.